శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, వీరు ఈ ప్రశ్నను 1862వ శీర్షిక ఆలోచనలు ఎలా ఆగుతాయి అనేటువంటి శీర్షికని విన్నారు. దీని తర్వాత వీరు ఒక చోట ఒక శీర్షిక, అంటే ప్రశ్న అయితే ఈ శీర్షిక వినివేశారు, కానీ వీరు అసలు ప్రశ్న అడిగింది ఏంటి అంటే మాంసాహారము తినొచ్చా అని ఒకరు ప్రశ్న వేశారు. దానికి ఒక శీర్షికను చెప్పడం జరిగింది. అది దీనికి ముందు శీర్షిక, మాంసాహారం గురించి చెప్పడం జరిగింది. ఆ శీర్షికను విని వీరు ప్రశ్న వేశారు. ఏంటి వీరి ప్రశ్న అంటే, ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్క రకంగా మనకు ఎటువంటి సందేహాలు మన తలలో వస్తూ ఉంటాయని ప్రశ్నేసినటువంటి సోదరుడు ప్రశ్నేసింది. అదేంటి ప్రశ్న అంటే, సార్ మీరు మొన్న ఒక శీర్షికలో చెప్పినట్లు అందరూ నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ ఏదైనా ఒకటే తింటే అది ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు పూర్ పీపుల్, రిచ్ పీపుల్, ఈ 2 గ్రూప్స్ వాళ్ళు ఎర్త్ మీద ఉండటం, అంటే భూమి మీద ఉండటం కరెక్ట్ అని పూర్ పీపుల్కి రిచ్ పీపుల్ హెల్ప్ చేయకుండా ఉండవచ్చా? మరి ఈ విషయాన్ని వివరించగలరు? వాళ్ళ కర్మల వలన ఇలా ఉన్నారు అనుకోవాలా, లేకుంటే మనకు తోచిన హెల్ప్ మనము చేయాలా చెప్పగలరు? అంటే నా ఉద్దేశం ఏమిటంటే, నేచర్ ఈక్వల్ చేయటానికి అలా 2 గ్రూప్స్గా చేసిందా, లేకుంటే పూర్వులకు రిచ్ వాళ్ళు అంటే పూర్ వాళ్లకు పేదవాళ్ళకని రిచ్ వాళ్ళు హెల్ప్ చేస్తే అందరూ ఈక్వల్ అయిపోతారు కదా, అప్పుడేమీ ప్రాబ్లమ్స్ రావా? ఇక ప్రాబ్లమ్స్ ఉండవా ప్రపంచంలో? అప్పుడు వారి హెల్ప్ ఎవరికి అవసరం ఉండదు కదా, అప్పుడు ఎలా ఉంటుంది ప్రపంచము అనేది నాకు వచ్చిన సందేహము. ఇదండి వీరి ప్రశ్న. అంటే ఈ ప్రశ్నకి అసలు అంటే మనకు ఎంత చిత్రమైన విధంగా మనం విషయాలను అర్థం చేసుకుంటాం. అంటే సోదరుడు తప్పు అర్థం చేసుకున్నాడని కాదు, మన బ్రెయిన్ అర్థం చేసుకునే తీరు ఎలా ఉంటుందో చూడండి. అసలు నేను చెప్పింది ఏంటంటే, శీర్షికలో ఇప్పుడు ఒక ఆయన నన్ను ప్రశ్న ఏమని వేశారంటే, మాంసాహారం అనేది ఇప్పుడు అందరూ మతాలను పాటిస్తున్నారు, మార్గాలను పాటిస్తున్నారు, అందరూ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నారు, పద్ధతులు పాటిస్తున్నారు కదా, అలాంటప్పుడు మరి అందరూ మాంసాహారం ఎందుకు తింటున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడ మతాలను పాటించే దైవాన్ని పూజించే అందరూ కూడా మాంసాహారం అసలు ఎందుకు తింటారంటే జీవులకు హాని జరుగుతుంది కదా. ఇదేంటంటే ఆధ్యాత్మిక చదువు ఛానల్లో A83 అంటే ఆధ్యాత్మిక చదువు 83వ శీర్షికగా చెప్పాను. దీన్ని మీరు కావాలంటే వినొచ్చు. అక్కడ వారు అడిగిన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో అందరూ ఏదో ఒక మతాన్ని పూజిస్తున్నారు, ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు కదా, మరి ఎందుకు జీవరాశులను చంపి తింటున్నారు? చంపడం పాపం కదా అని వీరి ఉద్దేశం. అందుకని ప్రశ్న అడిగారు నన్ను. అయితే ప్రశ్న అడిగిన ఆయన అహింసాయుతమైనటువంటి మాంసాహారం తిననటువంటి మతాలలో ఆయన ఉండుంటారు, ఆ దేశాల్లో ఆయన ఉండుంటారు, ఆ ప్రదేశంలో ఉండుంటారు, అక్కడ ఆయన సాగుతూ ఉండుంటారు. లేదు మామూలుగా మాంసాహారం తినే మతాలలో జీవితంలో కులాలలో సాగుతున్నా మాంసాహారం తినకూడదు అనేటువంటి ప్రబోధనలు చేస్తున్నటువంటి మతాలను విని కూడా ఆయనకి ఈ సందేహం వచ్చి ఉండవచ్చు. అక్కడ వారి సందేహంలో ప్రాముఖ్యత ఏంటి అంటే, అందరూ ఏదో ఒక మతంలో ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సాత్వికంగా ఉండాలి కదా, జీవులను చంపుతున్నప్పుడు కొట్టుకు చచ్చిపోతాయి కదా, మరి అలా జీవులను చంపి క్రూరత్వంతో మాంసాహారం ఎందుకు తింటున్నారు అని ఆయనకు వచ్చిన సందేహం.
అయితే ఈ సందేహానికి కారణం ఒక పరిమిత ప్రదేశంలో పరిమిత ఆలోచనతో ఒక పరిమిత మతంలో శాకాహారాలు బాగా దొరుకుతున్న, అంటే కూరగాయలు లాంటివి పళ్ళు లాంటివి బాగా దొరుకుతున్న ప్రదేశంలో మనం ఉండి ఇతర ప్రాపంచిక పరిస్థితులు మనకు తెలియనప్పుడు మనలాగానే ప్రపంచం మొత్తం ఉన్నది, అన్ని దేశాలు ఉన్నాయి, సుమారు 200 దేశాలు ఉన్నాయి, ఇవన్నీ అలాగే ఉన్నాయి అన్న భావనలో ఈ ప్రశ్న పడుతుంది. అంటే ఒక నూతిలో కప్పలాగా, అంటే మనిషిని నేను కించపరచట్లేదు, భావం అర్థమవటం కోసం చెబుతున్నాను. నూతిలో కప్పలాగా అంటారు అంటే ఏంటి? ఒక నూతిలో ఉన్న కప్ప నూయి అంటే అడుక్కుంటుంది భూమిలోకి, ఆ కప్ప పైకి రాలేదు, అంత ఎగరలేదు. కానీ ఆ నూతిలో కప్పలు పుడతాయి, అక్కడ బతుకుతాయి, వాటి బోల్డ్ కప్పలు ఉంటాయి, వాటి సంసార జీవితాలతో అక్కడే సాగుతూ ఉంటాయి, పిల్లలు భార్యలు భర్తలు అంతా అక్కడే సాగుతాయి. భార్యాభర్త వ్యవస్థ ఉండకపోవచ్చు కానీ స్త్రీ పురుష కప్పల కలయికలు ఉంటాయి. అవి ఏమనుకుంటాయి అంటే మొత్తం ప్రపంచం ఈ నుయ్యే అనుకుంటాయి. అలా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈ నూతిలో గంతులేస్తూ తిరుగుతూ సంసార జీవితం సాగించుకుంటూ ఆ నూతిలో దొరికిన క్రిమికీటకాదుల్ని తింటూ బతికేస్తూ మొత్తం ప్రపంచాన్ని మేము చూసేసామని కప్పలు అనుకుంటాయి. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ నీళ్ళు ఎందుకు తవ్వుతారు అసలు? నీళ్లు తోడుకోవటానికి నూతులు పూర్వం తవ్వేవాళ్ళు, ఇప్పుడు బోర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు నూతులు ఇప్పుడున్న ప్రజలకు తెలియకపోవచ్చు. అసలు పూర్వం నుయ్యి తవ్వేవాళ్ళు, అలా తొయ్యి ఆ నుయ్యిలాగా పెద్ద గోయిన భూమిలోకి, అంటే నీరు ఊరే వరకు తవ్వి అక్కడ అంతా కూడా మళ్ళీ మట్టి పడిపోకుండా అదంతా వరలతో కట్టుకొచ్చి ప్లాస్టింగ్ చేసేవాళ్ళు, దాన్ని నుయ్య అంటారు. చక్కగా నీళ్లు ఊరుతా ఉంటే ఆ నీళ్లు ఆ నూతులు స్థిరపడతాయి. ఆ స్థిరపడిన నీళ్లు తోడుకెళ్ళి వాడుకుంటారు, బకెట్లు వేసి తోడుకుని వాడుకుంటారు. ఇలా ఒక సందర్భంలో ఒక కప్ప పొరపాటున ఎవరో బకెట్ వేసి నీళ్లు లాగుతున్నప్పుడు ఆ బకెట్లో కప్ప పడిపోయింది. నూతులోంచి నీళ్లు తోడుకుంటున్నప్పుడు బకెట్లో కప్ప కూడా వెళ్ళిపోయి పైకి వచ్చింది. అప్పుడు బకెట్లో కప్పను చూసిన వాళ్ళు ఏం చేశారంటే ఆ కప్పను బయటకు విసిరేశారు, అంటే నూతి బయట విసిరేశారు. సరే, వాళ్ళు నీళ్ళు తోడుకెళ్ళిపోయారు, ఎందుకంటే నూతిలో కప్పలు ఉంటాయి, చెరువులో కప్పలు ఉంటాయి, నీళ్లున్న ప్రతి చోట కప్పలు ఉంటాయి, అవి మురుగుంట్లైనా మంచివైనా. సరే, అది ఆ కప్ప బయటపడింది. బయటపడిన కప్ప అలా గంతుతూ 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 ఎంత తిరిగినా అనంత ప్రపంచం కనపడుతుంది దానికి. తన తోటి కప్పలు కనపడతలేదు, నుయ్యి కనపడతలేదు, ఆ నీళ్లు కనపడతలేదు, మొత్తం భూభాగం మీద నేల మీద తిరుగుతుంది అది. అయితే కప్ప నీటిలోనూ బతకగలదు, నేల మీద బతకగలదు, 2 చోట్ల బతకగలదు. అదే చేప నీటిలోనే బతుకుద్ది, భూమి మీద బతకలేదు, చచ్చిపోద్ది. కానీ కప్ప బతకగలదు. అలా అది ఎగిరింది, తిరిగింది, మొత్తం చూసింది, దానికి అంత వీలైతే అంత తిరిగినా అనంతమైన భూమి ఉంది. దానికి అర్థం కాల, బోళ్ళు చెట్లు, చేమలు, పొట్లు, గొట్లు అన్నీ కనపడుతున్నాయి. అయ్యో బాబోయ్, ఇది ఏంటి అసలు, ఇంత ప్రపంచం ఉందా అని అనుకుంది అది. ఆ ప్రపంచం అసలు నూతిలో ఉన్న ప్రపంచం లాగానే లేదు, అది ప్రపంచం మొత్తం నీళ్ళే ఉన్నాయి అనుకుంటుంది. అసలు మామూలు భూభాగం ఉందని దానికి తెలీదు. వేరే చెట్లు, పొట్లు, జంతువులు, మనుషులు, వాహనాలు ఇన్ని ఉన్నాయని తెలీదు. బయటకు వచ్చినాక ఎన్ని కనపడుతున్నాయి తిరుగుతుంటే. అలా అనేక రోజులు అది బయట ఉండిపోయింది. దాని అదృష్టం కొద్దీ ఇప్పుడు తన వాళ్ళని ఎత్తుక్కోవాలని తిరుగుతూ తిరుగుతూ ఇటెళ్ళలో కూడా దానికి తెలియట్లు అయోమయం అయిపోయింది. అయితే దాని అదృష్టం కొద్దీ తిరిగి 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 మళ్ళీ ఆ నుయ్యి కాడికి వచ్చింది. ఆ నుయ్యే అని దానికి తెలీదు. అలా గంతుతూ ఆ నూతి పక్కనే పెట్టున్న బకెట్లో పడింది. అది ఎగిరి గంతుతూ బకెట్లో పడింది. ఇప్పుడు ఆ బకెట్లోంచి బయటకు రాలేకపోతుంది అది. మళ్ళీ ఎవరో నీళ్లు తోడుకోవడానికి వచ్చిన వాళ్ళు కప్పను చూడకుండా బకెట్ నీళ్ళల్లో వదిలేశారు, నూతిలోకి వదిలేశారు, నీటిలో నీళ్లు తోడుకుంటున్నారు. కప్పకప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. బకెట్లో నీళ్లు మునగగానే కప్ప బయటకు వచ్చింది. చూస్తే అది తన నుయ్యే, తన బంధువులు, తన చుట్టాలు అన్నది. నుయ్యని తెలియదుగా దానికి, తన లోకం, తన నీళ్ల లోకం. తన లోకంలోకి వచ్చాం. మిగిలిన కప్పలు పలకరించిన, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, ఏంటి, మనకు అలా పైనుంచి ఏదో ఎప్పుడు పడతా ఉంటాయి కదా పెద్ద పెద్ద పిడుగులు, ఉరుములు లాంటి, అంటే ఈ బకెట్లు పడినాయి అన్నమాట. ఏదో జరుగుతుంది కదా ఇక్కడ, ఆకాశంలోంచి ఏదో పడిపోతుంది మన మీద. అప్పుడు మనం జాగ్రత్తగా తప్పించుకుంటూ ఉంటాం కదా. ఏంటి, ఈ బకెట్లు వేసినప్పుడు నీళ్ళు తోడుకుంటున్నప్పుడు విషయాన్ని అవి అలా మాట్లాడుకుంటున్నాయి, ఆకాశం నుంచి ఏదో పడిపోతుందని. అది మనుషులు నీళ్ళు తోడుకుంటున్నారు, ఆ బకెట్లు అని వాటికి తెలియదుగా. మరి నువ్వు పొరపాటున ఏంటి అజాగ్రత్తగా ఉండి అందులో చిక్కుకుపోయి పైకి వెళ్ళిపోయావు, ఇక అయిపోయావు, చచ్చిపోయావు అనుకున్నాం మేము. ఎందుకంటే అలా పైకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఒక్కదాని విన్నాను. సరే, అన్నీ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నాయి. వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి కబుర్లు చెప్పుకున్నాయి.
అయితే బయటికి వెళ్ళి వచ్చిన కప్ప చెప్పింది, ఒసే నీళ్ళల్లో ఉండి మనం ఇదే లోకం అనుకుంటున్నాము, ఇది లోకం కాదే, అనంత లోకం ఉంది బయట. ఈ నీళ్ల లోకం ఒక్కటే కాదు, అక్కడ పెద్ద అసలు దాన్ని ఏమని పిలుస్తారో నాకు తెలీదు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటున్నాం. భూభాగం ఉంది, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అనేక వాహనాలు వెళ్తున్నాయి, అనేక జీవరాశులు ఉన్నాయి. అసలు మనం కప్పలు తప్ప ఇంకోటి లేవు అనుకుంటున్నాం ఈ నూతిలో ఉండి. ఈ నీళ్ళే లోకం, ఈ కప్పలే జీవితం, ఇంకా విశ్వం మొత్తం కప్పలే ఉన్నాయి అనుకుంటున్నాం మనం. కాదు, చాలా జీవరాశులు ఉన్నాయి అని ఆ కప్ప చెప్పింది. అప్పుడు ఆ జీవరాశులకు ఏమవుతుంది? ఆహారం వేరవుతుంది, జీవన విధానం వేరవుతుంది, పద్ధతులు వేరవుతుంది. అనేక జీవరాశులు ఉన్నప్పుడు ఆ జీవరాశుల జీవన శైలే భిన్నత్వంగా ఉంటుంది, కప్పల్లా ఉండదు. అలాగే ఇక్కడ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, అనేక మంది మనుషులు ఉన్నారు. మనం ఉన్న ప్రదేశం నూతిలో కప్పలాగా మనకు దొరుకుతాయి. ఇక్కడ మనం ఉన్న దేశంలో, మనం ఉన్న ప్రదేశంలో కాయగూరలు బాగా దొరుకుతాయి, ఆకుకూరలు దొరుకుతాయి, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి, పళ్ళు దొరుకుతాయి. ఎందుకంటే శీతోష్ణ స్థితి ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం. నీటి సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, నదులు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి, వర్షం బాగా కురుస్తుంది, కాబట్టి పంటలు బాగా పండుతాయి, మనకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకని మనకి ఆహార ధాన్యాలు దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి కదా. ఎందుకని జంతువుల్ని చంపేసి తింటారని ఇక్కడ పుట్టినటువంటి మతాలు ఏమున్నాయో, దైవీ మతాలు ఏమున్నాయో, వాళ్ళందరూ కూడా శాకాహారం తినండి, హింస చేయబాకండి అని చెప్పారు. ఎందుకని శాకాహారం తినడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే ప్రపంచం చాలా ఉంది. మన నూతిలోంచి మనం ఒకసారి బయటకు వెళ్తే ప్రపంచాన్ని చూస్తే మొత్తం ఎడారి ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఉన్నాయి, మొత్తం ఇసుక, ఇంకేం ఉండదు అక్కడ. వాళ్ళకే ఇప్పుడు అదృష్టంగా భూమిలో ఆయిల్ పడుతుంది, క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోలు, మొత్తం విమానాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. అందుకని వాళ్ళు ధనవంతమైన దేశాలు అయ్యారు. ఆయిల్స్ అన్నీ మిగిలినవన్నీ కొనుక్కుంటున్నారు, విమానాల్లో వెళ్తాయి. మంచినీళ్ళు కూడా వాళ్ళకి, మంచినీళ్ళు కూడా దొరక వాళ్ళకి. కానీ ఆయిల్ ప్రపంచం అంతా వాడుతున్నాం కాబట్టి అక్కడ మనకు పెట్రోలు, డీజిల్, ఇట్లా విమానాల్లో వాడే మొత్తం ఆయిల్స్ అన్నీ అక్కడే దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని అమ్ముకొని వాళ్ళు మిగిలినవన్నీ విమానాల్లో తెప్పించుకొని కొనుక్కుంటున్నారు. అవి ఎడారి భూములు, ఇసుక భూములు, పంటలు పండవు. అందుకని అక్కడ వాళ్ళు బ్రతకాలంటే ఖచ్చితంగా మాంసాహారం, జంతువులనే తినాలి. ఎందుకంటే జంతువులు ఉంటాయి, మనుషులు బతుకుతున్నారు. అక్కడ బతికే జంతువులు, అక్కడ పెంచుకోవడానికి వీలైన జంతువుల్ని పెంచుకొని చంపుకొని తింటున్నారు. అది అలవాటు మన దేశంలో కూడా ఉంది ఎప్పటి నుంచో. అయితే మనకి ఇవన్నీ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఎందుకు మాంసాహారం తినకండి అని చెప్పారు. కానీ అసలు దొరకని వాళ్ళు ఏం చేయాలి? ఉన్న మాంసాహారమే తినాలి, అసలు శాకాహారం దొరకదు వాళ్ళకి. అలా కొన్ని పూర్తిగా మంచు ఖండాలు ఉన్నాయి, అంటే మంచుతో నిండిపోయి ఉంటాయి, భూమి మీద మొక్కలు రావడానికి ఛాన్సే లేని దేశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వర్షాలే కురవని దేశాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ మాంసాహారం మీద ఆధారపడ్డారు, జంతువులను చంపుకు తినటం మీద ఆధారపడ్డారు. అలా వచ్చింది మాంసాహారం మానవ జీవితంలోకి. అసలు అలా రాకపోయినా ఆదిమ మానవుడు ఎక్కడున్నాడు? జంతువుల్లో, అడవుల్లో, జంతువుల మధ్య అడవుల్లో బతికాడు. ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టాలని తెలీదు. జంతువులు ఎలా బతుకుతాయో ఆ రాళ్ల పక్కన, ఈ పక్కన, గుహల్లో, ఆ చెట్ల మీద, ఈ చెట్ల మీద, ఆ జంతువును బట్టి అది ఎక్కడో చోట తలదాంచుకుంటూ. జంతువులే ఇల్లు కట్టుకోగా 84 లక్షల రకాల జీవులు ఉన్నాయని చెప్పారు. అందులో మనిషి ఒకడు. మనిషే ఇల్లు కట్టుకునేది, మిగిలిన ఎవరు ఇల్లు కట్టుకోరు. అవి ఎక్కడ పడితే అక్కడ బతుకుతాయి ప్రకృతిలో, ఏదో ఒక మూల దాక్కుంటాయి, పడుకుంటాయి. అన్నిటికీ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము ఒకటే. అక్కడ అడవిలో మొదలైన మనిషి, జంతువుల మధ్య జంతువుగా మొదలైన మనిషి ఆదిమ మానవుడు. అక్కడి నుంచి జ్ఞానంతో మేధస్సు పెంచుకొని మానవ లోకం నిర్మించుకున్నాడు. అంటే ఏంటి? అడవిని నరికేశాడు, చెట్లు నరికేశాడు, చదునైన భూమి చేసుకున్నాడు, తనకు కావలసినట్టు ఇల్లు కట్టుకున్నాడు, ప్రకృతిని వినియోగించుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు. అసలు జంతువులతో ప్రమాదము లేని ఒక మానవ లోకం నిర్మించుకున్నాడు. ఇక్కడ కేవలం మానవులు మాత్రమే ఉంటారు. మానవులు అనుమతించిన జంతువులు పెంపుడు జంతువులుగా ఉంటాయి, తనకు ఉపయోగపడే వాటిని పెట్టుకున్నాడు. ఈ మానవ లోకంలో కూర్చొని ఇప్పుడు ఆదిమ మానవుడుగా ఉన్నప్పుడు ఒక పులి ఒక జంతువుని చంపి తింటుంది, ఒక సింహం జంతువుని చంపి తింటుంది. అలా క్రూర జంతువుల్ని చూశాడు, సాధు జంతువుల్ని చూశాడు అడవిలో. కొన్నేమో పళ్ళు ఫలాలు తింటున్నాయి. అందుకని పళ్ళు ఫలాలు తింటున్న జంతువుల్ని చూసి
ఓహో ఈ తింటే ప్రమాదం లేదు, ఈ తిని బతకొచ్చు అని పళ్ళు ఫలాలు తిన్నాడు. అలాగే క్రూర జంతువులు కొన్ని సాధు జంతువులను చంపుకు తింటున్నాయి. ఓహో ఈ మాంసాహారం తిని బతకొచ్చు, ఈ వీటిని చంపుకు తింటున్నాయని మాంసాహారము తిన్నాడు, శాకాహారం తిన్నాడు, మాంసాహారం తిన్నాడు ఆదిమ మానవుడు. అలా అసలు మనిషిలో అలవాటు అలా వచ్చింది. ఎగ్జిస్టెన్స్ బతకటం కోసం రెండూ చేశాడు. ఇవన్నీ జంతువుల నుంచే నేర్చుకున్నాడు, అడవిలో నేర్చుకున్నాడు. అడవిలో నేర్చుకున్న దాన్ని తర్వాత కాలగమనంలో వందల వేల లక్షల సంవత్సరాల తర్వాత మానవలోకంలోకి వచ్చేసి దాన్ని మానవలోకంలో తనకున్న భౌగోళిక పరిస్థితుల్లో అన్వయింపజేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఏమైందంటే విమానాలు కనుక్కున్నారు. సముద్రాలకు అవతల దేశాలు ఉన్నాయి, సముద్రాలకు యువతల దేశాలు ఉన్నాయి, ఎంతెంతో దూర ప్రాంతాల్లో దేశాలు ఉన్నాయి. రోడ్డు మార్గాలు వేయడం కుదరదు అన్ని దేశాలకి. అందుకని సముద్రాల మీద నుంచి ఎగిరెళ్ళిపోయేటువంటి విమానాలు కనుక్కున్నారు, సముద్రాల మీద ప్రయాణించేటువంటి ఓడలు కనుక్కున్నారు. అలా రవాణా సౌకర్యాలు వచ్చేటప్పటికి పైగా దేశాలు ఏ దేశంలో అయినా ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు అనేటువంటి విధానాలు ఏర్పడినాయి. కాబట్టి అందరూ ఇప్పుడు అన్ని చోట్ల కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ మతాలన్నీ ఎక్కడెక్కడో ఏర్పడినాయి, ఎప్పుడెప్పుడూ ఏర్పడినాయి, వాళ్ళ వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడినాయి. అందుకని మాంసాహార ప్రాంతాల్లో ఏర్పడిన మతాలన్నీ మాంసాహారాన్ని ఆమోదించినాయి, ఎందుకని బతకడానికి తినాలి కాబట్టి. కానీ వాళ్ళందరూ ఇప్పుడు అందరూ అన్ని దేశాల్లో కలిసిమెలిసి ఉంటున్నారు. అంటే శాకాహార దేశాలకి మాంసాహారాలు వచ్చారు, మాంసాహార దేశాలకు శాకాహారాలు వెళ్ళారు రవాణా సౌకర్యాల వలన. కాబట్టి వీళ్ళ ఆచార సాంప్రదాయాలు అలాగే పాటించుకుంటున్నారు. అయితే మనం శాకాహార దేశాలలో ఉండటం వలన, ఈ దేశంలో ఉండటం వలన, ఇక్కడ బోధలు వినటం వలన మాంసాహారం తప్పు అనే భావన మనకు వచ్చింది. కానీ మాంసాహారం తప్పు కాదు. ఎందుకనంటే అసలు శాకాహారమే దొరకని దేశంలో ఏం చేయాలి, పాయింట్ అది. అయితే అది ఇక్కడ నువ్వు తినాల్సిన అవసరం లేదనుకుంటే అది నీ నిర్ణయం, అది స్వయం నిర్ణయం. ఎందుకనంటే మాంసాహారం తప్పు అయితే అసలు మాంసాహారం తినగానే మనం చచ్చిపోయేటట్టు సృష్టి పెట్టేది. తింటే మనకు సరిపడదు, ఆరోగ్యం చేయకూడదు, ఆరోగ్యం నష్టపోతాం మనం. ఎందుకని అలా తినకూడనివి బోల్డ్ ఉన్నాయి. ఆ తినకూడని తింటే అమ్మడే చచ్చిపోతారు, విషప్రాయం అవుతాయి మనకి. నాకు తెలిసే గన్నేరు పప్పు ఒకటి ఉంది, అలాగే అనేక కెమికల్స్ తయారు చేస్తారు. గన్నేరు పప్పు ఏంటి చెట్టుకు వచ్చేది, తినకూడదు అది. అలాంటి ఆ ఉమ్మెత్తకాయలని అంటారు, అది తింటే పిచ్చెక్కుద్ది అంటారు, కొన్ని తెలుసు నాకు. అలా మనం తినకూడనివి అనేకం ఉన్నాయి. అలాగే మాంసాహారం కూడా తినకూడనిది అయి ఉంటే తింటే అనారోగ్యం వచ్చేది, తింటే మరణం వచ్చేది, తింటే బాధ వచ్చేది, తింటే కష్టం వచ్చేది. తింటే బతుకుతున్నారంటే అర్థం ఏంటి, అది తిన్నా ఇబ్బంది లేనట్టుగా మన శరీర నిర్మాణం ఉన్నది. ఇది సృష్టి మనిషి బ్రతకటానికి చేసిన ఏర్పాటు. నువ్వు కాయగూరలు తిని బతకొచ్చు, మాంసాహారం తిని బతకొచ్చు అనే విధానాన్ని శరీరంలో పెట్టింది. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి దొరికింది వాళ్ళు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఇసుక ప్రాంతాల్లో, చలి ప్రాంతాల్లో, నీళ్ళు లేని చోట, వర్షం లేని చోట, పూర్తి మంచు ప్రాంతాలలో ఎలా బతుకుతారు వాళ్ళు? అక్కడ ఏర్పడిన మతాలు వాటిని ఆమోదించినాయి. ఎందుకంటే బ్రతుకు తెరువు కనుక ఆమోదించక తప్పదు. బ్రతుకు తెరువు అయితే ఆమోదించాలిగా. అది ఇప్పుడు అందరూ కలవటం వల్ల ఈ సందేహాలు వచ్చి ఆయన ప్రశ్న అడిగారు. నేను ఈ విషయాలు చెప్పాను. ఇది ఇంతవరకు అయిపోయింది. ఇది పాత శీర్షిక పేరు కూడా ఇందాక చెప్పాను మీకు, ఆధ్యాత్మిక చదువు ఛానల్లో ఉంది అది. అయితే ఇప్పుడు దాన్నే తీసుకొని, అంటే నేను అలా చెబుతూ ఏం చెప్పానంటే, ఒకవేళ ఇప్పుడు అంటే వెజిటేరియన్ దొరుకుతుంది కదా, అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఫలములు దొరుకుతున్నాయి కదా, ఆహార ధాన్యములు దొరుకుతున్నాయి కదా ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు విమానాల్లో అయినా తెప్పించుకోవచ్చు, పడవల్లో అయినా తెప్పించుకోవచ్చు కదా. కాబట్టి అందరూ శాకాహారంలోకి వచ్చేయచ్చు కదా, మాంసాహారం మానేయచ్చు కదా అని ఒకవేళ మనకు అనిపిస్తే ఊరిని ఉదాహరణ చెప్పాను. మొత్తం అందరూ ఒకవేళ ఇప్పుడు మాంసాహారం మానేసి 850 కోట్ల మంది మొత్తం ప్రపంచవ్యాప్త ప్రజలందరూ శాకాహారమే తినడం మొదలు పెడితే, ఎందుకంటే ఈ శాకాహారం తినేవాళ్ళు 150 మంది కూడా ఉండరు. చాలా దేశాల్లో మాంసాహారమే ఎక్కువ తింటారు. మన దేశంలో కూడా మాంసాహారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రోజుల్లో ఫలానా రోజు ఏదో దేవుణ్ణి పూజించే రోజు కూరగాయలు వండుకుంటారు, కానీ మాంసాహారానికి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి చూసుకోండి, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కోళ్ళ ఫారాలు పెంచుతున్నారు, ఎన్ని చేపలు పెంచుతున్నారు, ఎన్ని రొయ్యలు పెంచుతున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు అయ్యి. అలా అన్నింటినీ చంపుకు తినే దేశాలు మన దేశంలోనే తింటారు. ఇప్పుడు వీళ్ళందరూ
అంటే అసలు శాకాహారం తినేవాళ్ళు నా ఉద్దేశంలో ఒక 20% ఉంటారేమో. ఏదన్నా గూగుల్ రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. నేను రీసెర్చ్ చేయకుండా మాట్లాడుతున్నా, తప్పు ఉంటే క్షమించండి, ఎవరిని అర్థం చేసుకోండి. ఒక 20% శాకాహారాన్ని ఉపయోగిస్తూ ఉంటే 80% మాంసాహారాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పుడోకప్పుడు. వీళ్ళందరూ అది మానేసి శాకాహారంలోకి వస్తే అసలు ఇంతమందికి మనం పంటలు పండించగలమా? ఇప్పుడు మనం 20కో 30కో 40కో కొనుక్కునే టమాటాలు 400, 500, 1000 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలకు కొనుక్కునేటువంటి బియ్యం 700, 800, 1000 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే పోటీ పెరిగిపోద్ది. మనుషులు పోటీ పెరిగిన కొద్దికి వస్తువు రేటు పెరుగుతూ ఉంటుంది. పైగా అందించలేము. అప్పుడు ధనవంతుడికే అందుతాయి అవన్నీ, పేదవాళ్ళకి అసలు తిండి కూడా దొరకదు. దాన ధర్మాలు కూడా ఉండవు. ఎవరో ఉచిత భోజనాలు బెటర్. ఎందుకంటే వేల రూపాయలు కొని ఎక్కడ పెడతారు? అన్నీ ఇంకా వేలకు వెళ్ళిపోతాయి. ఆయిల్ ప్యాకెట్ల నుంచి అన్ని 1000 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం దీంట్లోకి వస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకే, ఇప్పుడు తింటున్న వాళ్ళకే సరిపోక బియ్యం కిలో 60 రూపాయలు 70 రూపాయలకి వెళ్ళిపోయినాయి. ఏంటి మంచి బియ్యం కొనుక్కోవాలంటే 70 రూపాయలు పెట్టి తినాలి. అందుకని గవర్నమెంట్ ప్రజలకు సహాయపడదామని పేదవాళ్ళకి ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నారు, ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. అంటే బియ్యము, పప్పులు, ఉప్పులు ఏదో ఇవ్వగలిగిన ఇస్తున్నారు. లక్షల మందికి ఇస్తున్నాయి గవర్నమెంట్లు. అంటే ఏంటి, సామాన్యుడికి ఇప్పటికే వాళ్ళు తినడానికి అవసరమైనవి, బతకడానికి అవసరమైనవి దొరకట్లేదు. మొత్తం అందరూ ఇందులోకి వస్తే ఇంకేం దొరుకుతాయి? గవర్నమెంట్లు కూడా అప్పుడు ఉచితంగా ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తాయి. దాన్ని చెప్పాను నేను ఊరికినే. కాబట్టి సృష్టికి అన్నీ తెలుసు, దాని ప్రకారం అది సాగుతూ ఉంటుంది. బుర్రపాటు చేసుకోబాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాను. అంతే, అంతకంటే ఏం లేదు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈయనకి ఇచ్చిన సందేహం ఏంటి మన సోదరుడి కంటే, మీరు అక్కడ చెప్పిన విషయం అర్థమైంది. అందరూ శాకాహారులు అయిపోయి కూరగాయలు తినేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తులు తిని మాంసాహారాలు వదిలేస్తే అది ప్రపంచంలో ఇబ్బంది అవుతుంది. అన్నీ పెరిగిపోతాయి, పేదవాడికి అసలు తిండే దొరకదు. అది మాకు బాగా అర్థమైంది. అదేవిధంగా దాన్ని ఆధారంగా ఇప్పుడు ప్రపంచంలో పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది కూడా, అంటే ధనపరంగా రిచ్ పీపుల్, పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది కూడా సృష్టి అలా ఉంచిందా? 2 గ్రూపులుగా చేసిందా? ఇలా 2 గ్రూపులుగా చేసినప్పుడు పేదవాళ్ళందరూ ఎవరి కర్మలాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళకి అసలు సహాయం చేయొచ్చా చేయకూడదా? మనం ఎందుకు చేయాలి అనుకొని ఊరుకోవాలా? ఎందుకని వాళ్ళ కర్మఫలాలకు కదా వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. అలా ఉన్నారు అనుకోవాలా, లేదా సహాయం చేయాలా? ఇప్పుడు ధనవంతులందరూ సహాయం చేస్తే అసలు పేదవాడు అనేవాడే ఉండడు కదా భూమి మీద. ధనవంతులందరూ ఏంటి, డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ వీళ్ళు డబ్బు తీసుకెళ్ళిపోయి సంపాదించిన వాళ్ళందరికీ సమంగా పనిచేస్తే ఏంటి రోజు చేయాలా ఇది? అంటే మనకు కొన్ని ఆలోచనలు ప్రాక్టికల్గా ఆలోచించాలి ఎప్పుడు. అంటే ఈ ప్రశ్నలో భాగం అది. అలా పనిచేస్తే, అలా పేదవాళ్ళకి అందరూ రోజు సహాయం చేసేస్తూ ఉంటే అందరూ సమానమైపోతే సృష్టిలో, అప్పుడు సృష్టి ఎలా ఉంటుంది, అసలు ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు సహాయం చేయాలో వద్దా? ఇది కరెక్టేనా? ఇదేంటి శాకాహారం మాంసాహారానికి చెప్పిన ఉదాహరణ ఇక్కడ తీసుకున్నారు. ఇలా 2 గ్రూపులుగా లేకుండా అందరూ సమమైపోతే, అంటే పేదవాళ్ళందరికీ ధనవంతులు సహాయం చేసేస్తే అందరూ ఈక్వల్ అయిపోతారు కదా. అందరూ ఈక్వల్ అయిపోయి సమానమైపోతే అసలు ప్రాబ్లమ్స్ ఏమీ రావు కదా. అప్పుడు ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఎలా ఉంటుంది ప్రపంచము? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మీరు మాట్లాడుతుంది ధన విషయంలో, పూరు రిచ్ అని. కానీ రియల్గా మానవుడికున్న సమస్త సంపదలు చూడండి. ఏంటి, డబ్బు ఒకటే కాదు, డబ్బు వలన వస్తువులు సమకూరుతాయి అంతే. డబ్బును మనం మీడియాగా పెట్టుకున్న మనుషులందరం, ఒకప్పుడు ఆదిమ మానవుడికి డబ్బు లేదు. ఎవరెంత ప్రయత్నించుకుంటే అంత చెట్లెక్కి, పొట్లెక్కి, గొట్లెక్కి ఆ పళ్ళు ఫలాలు కోసుకొని లేదా జంతువులను చంపుకొని తిని బతికారంతే. తర్వాత అదంతా నాగరికత పెంచుకొని మొత్తంగా డబ్బు మీద ఆధారపడేలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుతో మనకు అవసరమైన వస్తువులే కొనుక్కుంటున్నాం. డబ్బు ఎప్పుడు మనకు అవసరమైన వస్తువుల కొరకే, మన ఆహార పదార్థాల కొరకు, మన బట్టల కొరకు, మనం పడుకునేటువంటి మంచాల కొరకు, మనం కట్టుకునే ఇళ్ళు కొరకు, మనం వాడుకునే వాహనాల కొరకు, మొత్తం వస్తువుల కొరకు
వస్తువుల కొరకు కాకపోతే అసలు డబ్బుకు విలువ లేదు. జాగ్రత్తగా గమనించండి. డబ్బుగా డైరెక్ట్గా రూపాయి కాగితం తినడానికి పనికిరాదు. డబ్బుగా డైరెక్ట్గా ఆ కాగితాలు, ఆ నాణ్యాలు లేదా బంగారపు ముద్దలు ఏవి తినడానికి పనికిరావు, ఏవి మనకు సుఖాన్ని ఇవ్వవు. డబ్బు ద్వారా మనకు అవసరమైన వస్తువులు కొనుక్కొని వాటిని వినియోగించుకుంటున్నప్పుడు సుఖం కలుగుతుంది. డబ్బు ద్వారా ఇవన్నీ అనుభవించుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకొని భార్యాభర్తలు సంసార జీవితం చేసుకుంటున్నప్పుడు సుఖం కలుగుతుంది. తద్వారా ఒక కుటుంబం వచ్చి నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నేను అనుకుంటున్నప్పుడు ఒక సుఖం కలుగుతుంది. ఇదంతా ఇలా సుఖంగా కుటుంబ వ్యవస్థ, జీవన వ్యవస్థ, ప్రపంచంలోని మానవులందరూ సాగాలి అంటే డబ్బు ఉండాలి. అంతే తప్ప డబ్బు వలన సుఖం రాదు. డబ్బు డైరెక్ట్గా తినడానికి పనికిరాదు, అలంకరించుకోవడానికి పనికిరాదు, అసలు దేనికి పనికిరాదు. డబ్బు ద్వారా వస్తువులు. ఇది పాయింట్. ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎలా అనుభవిస్తాం? పంచేంద్రియముల ద్వారా. ఆహారము నాలుక ద్వారా, కంటి ద్వారా దృశ్యములు, చెవి ద్వారా శబ్దములు, ముక్కు ద్వారా వాసనలు, చర్మము ద్వారా స్పర్శలు, అలాగే ఈ శరీరమును కప్పుకోవడానికి అవసరమైన బట్టలు, ఈ శరీరం నివసించడానికి అవసరమైన ఇళ్ళు, ఈ శరీరము తిరగటానికి వేసుకునే చెప్పులు ప్రమాదాలు రాకుండా, ఇలా శరీరమునకు అవసరమైన సర్వము శరీరముతో కలిపిన సుఖములు, పంచేంద్రియ సుఖములకు డబ్బును ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, కళ్ళు లేవు. అప్పుడు అతనికి సంపద ఉన్నట్టేనా? అతను అపర కోటేశ్వరుడు, కోటాను కోట్ల సంపద ఉంది, కానీ అతనికి కళ్ళు లేవు. ఇది ఒక రకం. ఇంకో అతనికి చెవులు, ఇంకొకళ్ళకి వాసన తెలియదు. నిజంగానే ఒక సినిమా హీరోయిన్ ఎవరో ఉన్నారు, ఆవిడ గురించి చెబుతూ చెప్పారు, ఆవిడకి అసలు వాసనలు తెలియవంట. ముక్కుతో వాసనలు తెలియనటువంటి వ్యక్తులు 7 మంది ఉన్నారు ప్రపంచంలో. అదొక వ్యాధి. కొంతమంది మోగా చెవుడు కింద పడుతూ ఉంటారు, మాట్లాడలేరు. కొంతమందికి స్పర్శ తెలియదు సరిగ్గా, జబ్బులు వచ్చి స్పర్శపోతూ ఉంటుంది. కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమందికి చేతులు ఉండవు, అవయవ లోపాలతో పుడతారు, పుట్టడమే అవకరాలుగా పుడతారు. కొంతమందికి దీర్ఘకాల వ్యాధులు ఉండే, చిన్నప్పటి నుంచి ఇంకా పెద్ద అయ్యేదాకా, లేదా మధ్యలో వ్యాధులు వస్తాయి. వ్యాధులు కనీసం 5-6 వేల రకాల పైన ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు. మనుషులకు వచ్చే వ్యాధులు నేను చెబుతున్నా. ఇవన్నీ మనిషి జీవితంలో ఏదో ఒక రోజు వ్యాధులకి, బాధలకి, అనారోగ్యాలకి గురవుతూనే ఉంటాడు, మానసిక బాధలకు గురవుతూనే ఉంటాడు. వీళ్ళందరికీ విపరీతమైన డబ్బు ఉంది ఇప్పుడు, కానీ పుట్టడమే అవకరాలతో పుట్టారు, బుద్ధిమాంద్యంతో పుట్టారు, అనేక రకాల లోపాలతో పుట్టారు, అనేక రకాల అనారోగ్యాలతో పుట్టారు, అనేక రకాల బాధలతో, అంటే శారీరక బాధలతో, మానసిక బాధలతో, మెంటల్ బాధలతో పుట్టారు. ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బు సుఖాన్ని ఇస్తుందా? ముందు పాయింట్ అది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయటం అంటే ఏంటి? వీళ్ళందరికీ డబ్బు సుఖం ఇస్తుంది. కళ్ళు లేని వాళ్ళకి, చెవులు లేని వాళ్ళకి, రుచి తెలియని వాళ్ళకి, కొంతమంది 4 రుచులు తెలియదు, కొంతమందికి ఏమి తిన్నా సరిపడదు. తినడానికి బోల్డ్ డబ్బు ఉంది, కానీ ఏం తిన్నా సరిపడదు. తింటే అనారోగ్యం, డైజెషన్ ప్రాబ్లమ్స్. అలా అనారోగ్యాలు అయితే 5-6 వేలు పైన ఉన్నాయి. ఎన్ని మనుషులకు వచ్చే అనారోగ్యాలు నాకు తెలిసి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బు సుఖమునిచ్చునా? కొంతమంది స్త్రీ పురుష దాంపత్య సుఖాలకు పనికిరారు, పుట్టుకతోనే శారీరక సుఖానికి సంబంధించినటువంటి క్రియలు చేయలేరు. అలా చాలామంది ఉంటారు, నపుంసకులు అంటారు. కొంతమంది అసలు స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా పుడతారు, అవయవం ఉండదు, ట్రాన్స్జెండర్ అంటారు వాళ్ళని. అంటే అటు స్త్రీ కాదు, పురుషుడు కాదు, మధ్యలో ఉన్నారు, అవయవాలు లేవు. అలా నేను ఎవరిని తక్కువ చేయట్లా, ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మీకు చూపిస్తున్నా, మీరు ఎలా ఆలోచించాలో చెబుతున్నా. ఇప్పుడు వీళ్ళందరికీ కోటాను కోట్ల డబ్బు ఉందా? ఉపయోగం ఉంటుందా? డబ్బు ఉందే, కళ్ళు లేవు, ఉపయోగం ఉందా? డబ్బు ఉందే, చెవులు వినపడవు, ఉపయోగం ఉందా? డబ్బు ఉందా, రుచి తెలియదు, తింటే పేనే జబ్బులు వచ్చేస్తాయి, ఉపయోగం ఉందా? అనేక రకాల జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్లు పెద్ద పెద్ద కోటేశ్వరులకు వచ్చినాయి, ఎవరో ఏమి తగ్గించుకోలేకపోతున్నారు, రక్షణ లేదు. అలానే తగ్గితే పేదవాడికి కూడా తగ్గుతుంది, తగ్గకపోతే ధనవంతుడిని, కోటేశ్వరుని కూడా చంపేస్తుంది. అనేక మంది సినీ ఫీల్డ్లో పెద్దలు, మహా కోటీశ్వరులు, అపర ధనవంతులు క్యాన్సర్లతో చనిపోయారు.
వెళ్ళి పరిశీలించి చూసుకోండి. అనేక మంది అపరకోటీశ్వరులు అనేక రకాలైన దీర్ఘకాల వ్యాధులతోనే చనిపోయారు. వాళ్ళ శారీరక అనారోగ్యాలతో చనిపోయారు. కానీ వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేకపోయారు, డబ్బుతో రక్షించుకోలేకపోయారు. అలా మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ ఐశ్వర్యము అంటే డబ్బు ఒకటి కాదు. ఆరోగ్యం ఉండాలి, ఇంద్రియ సుఖం ఉండాలి, శారీరక సుఖం ఉండాలి, కుటుంబ సుఖం ఉండాలి. అన్నీ కలిపితే నా జీవితం బాగుంటుంది. ఇప్పుడు నా శరీరం బాగుండాలి, నా శారీరక అనారోగ్యాలు ఉండకూడదు, మానసిక అనారోగ్యాలు ఉండకూడదు, నేను సంతోషంగా ఉండాలి. నా కుటుంబ సుఖం ఉండాలి అంటే నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను నావి అనుకున్నవన్నీ బాగుంటే నేను బాగుంటాను. ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఓ మిత్రులు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడు బుద్ధిమాంద్యంతో పుట్టాడు. ఆటిజమో ఏదో అంటారు దాన్ని, అంటే బుద్ధిమాంద్యము అంటే బుద్ధి ఎదుగుదల లేదు. ఇప్పుడు పాపం వాళ్ళు నిజంగా భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళు స్టిల్ అమెరికాలో ఉంటున్నారు. చాలా డబ్బు ఉంది, సొంత ఇళ్ళు కొనుక్కున్నారు అక్కడ అమెరికాలో. గ్రీన్ కార్డు హోల్డర్స్, అక్కడ ఉండిపోవచ్చు. వాళ్ళు ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఇండియాలో ఉందామని వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకనంటే ఇలా బుద్ధిమాంద్యం ఉన్నటువంటి ఇటువంటి పిల్లల్ని అక్కడ గవర్నమెంట్లో మనకంటే బాగా చూస్తారంట. ట్రీట్మెంట్ బాగుంటుందంట అక్కడ. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారంట. ఇక్కడ మనం అలా చూడలేకపోతున్నామని వీళ్ళ బంధువులు పాపం అందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ కలిసిమెలిసి ఉందామని వచ్చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అక్కడికి ఆ పిల్లోడి కోసం. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు రోజు, అంటే వాళ్ళు నా భార్య స్నేహితురాలేమే, నా భార్యతో మాట్లాడతారు. నా భార్య ఆవిడ కలిసి చదువుకున్నారు. ఆ పాప వాళ్ళు రోజు ఏడుస్తారు, బోర్ని ఏడుస్తారు. మేము చచ్చిపోతే ఈ బిడ్డను చూసేవాళ్ళు ఎవరు అని. బిడ్డ కూడా ఎదుగుతున్నాడు కానీ బుద్ధిమాంద్యం, ఏమి తెలీదు. ఎవరు చూస్తారు అసలు ఈ బిడ్డనే అని. ఎన్ని కోట్లు సంపాదించి ఇచ్చినా ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మేము పెద్ద వయసు వచ్చి చనిపోతాం కదా. అందరూ ఇప్పుడు నాకే 57 ఏళ్ళు, వాళ్ళు ఇంచుమించు అదే వయసు వాళ్ళు. ఇలా అవకరాలతో పుట్టిన పిల్లలు, లేదా మనకు వచ్చే అనారోగ్యాలు, హఠాత్తుగా బయటపడే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇవన్నీ డబ్బుతో పోతాయా? పూరు రిచ్ అంటే ఏంటి? ఎవరు పూరు? ఇప్పుడు అనారోగ్యం ఉంది, శరీరం అంతా అనారోగ్యాలమయంగా ఉంది. కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏదో ఒకటి ఒక అవయవం లేదు. ఇప్పుడు వాళ్ళు పూర్ అనాలా, రిచ్ అనాలా? డబ్బు బోళ్ళు ఉంది. కళ్ళు లేవు, ఎవడొకడు సేవకుడిని పెట్టుకొని నడిపించి తీసుకెళ్ళాలి. డబ్బు అయితే ఉంది. తమ డబ్బు తాము దాచుకోలేరు, తమ డబ్బును తాము లెక్కించుకోలేరు. పక్కోడు చెబితేనే అది ఎంతకైతం. ఇప్పుడు వాళ్ళు పూరా రిచ్చా? ఒకళ్ళ కాళ్ళు లేవు, 3 చక్రాల సైకిళ్ళతో చేతులతో తోసుకుంటూ వెళ్తుంటారు చూడండి. కాళ్ళు లేని వాళ్ళు స్పెషల్ బళ్ళు తయారు చేయించుకెళ్తుంటారు, ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పూరా రిచ్, వాళ్ళ దగ్గర డబ్బు బోళ్ళు ఉంది. ఇక్కడ పూరు రిచ్ అనే దాన్ని మీరు డబ్బుతో మాత్రమే గుర్తించినప్పుడు మీరు జ్ఞానాన్ని విస్తారంగా ఆలోచించటం లేదు. ఆధ్యాత్మికత నేర్పేది విస్తార జ్ఞానాన్ని, విశాల జ్ఞానాన్ని. అది లేనిది కాదు, ఉన్నదే సత్యం. మీరు ఆలోచించట్లేదు. డబ్బుతో సమతూకం చేసి ఒక పరిమితంగా ఆలోచిస్తున్నారు. అలాగే దాంపత్య సుఖం లేదు. అనేక మంది శారీరకముగా, అంటే నాకు తెలిసిన చోట్ల జరిగింది, వివాహం చేశారు. వివాహం అయినాక తెలిసింది ఏంటంటే అతను సంసారానికి పనికిరాడు. అంటే సంసారం చేయలేడు అతను. అసలు అతనికి స్త్రీ వాంఛ లేదు, ఆ అవయవం కూడా అతనికి పనిచేయదు. కానీ మోసం చేసి పెళ్లి చేశారు. అలాంటి కొన్ని వందల వేలు లక్షలు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అలాగే స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు కూడా సంసార వాంఛ ఉండదు, సంసారానికి పనికిరారు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. అది కూడా మాకు తెలిసిన మా బంధువుల్లోనే జరిగింది. ఆవిడ కాపురం చేయదు, భర్త స్నేహితుడిలాగా ఉండాలంటది. అలాని గొడవ చేస్తుంది, గోల చేస్తుంది, అన్నీ చేస్తుంది, అన్ని ఫైటింగ్లు చేస్తుంది, కానీ సంసారం చేయదు. అసలు పెళ్లి చేసుకునేదే శారీరక కోరిక కదని పచ్చిగా మాట్లాడుకోవాలి, ఉన్న సత్యం ఉన్నట్టు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు ఆడమగా? శారీరక కోరిక తీర్చుకోవటానికి వివాహం అనేటువంటి వ్యవస్థను పెట్టుకున్నాం, జంతువుల్లా ఉండకూడదని.
విశృంఖలంగా విచ్చలవిడిగా జంతువుల్లో ఉంటే స్త్రీలకి గర్భం ధరిస్తారు, పిల్లలు పుడతారు. అప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరిదవుతుందో తెలియదు. ఎందుకంటే ఆదిమ మానవుడికి ఇలాగే జరిగింది. మొదటి మానవుల వివాహ వ్యవస్థ రాకముందు ఇలాగే జరిగింది. స్త్రీని భోగ వస్తువుగా భావించి రూల్స్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరిగేవాళ్ళు. ఎందుకంటే స్త్రీకి కోరికలు ఉంటాయి, పురుషుడికి కోరికలు ఉంటాయి. కానీ సృష్టిలో స్త్రీకి గర్భం ధరించేలా సృష్టి పెట్టింది. అప్పుడు స్త్రీని అందరూ వదిలేస్తున్నారు. మళ్ళీ తమ కోరికలు తీర్చుకోవడానికి వేరే స్త్రీల దగ్గరికి పోతున్నారు. ఈ గర్భంతో ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచుకోవటం, ఆ గర్భంతో ఉన్నప్పుడు పిల్లల్ని కనే దశలో కన్నాక కొంతకాలం స్త్రీలకు విపరీతమైనటువంటి ప్రాబ్లం అయిపోయింది. చాలామంది చనిపోయేవాళ్ళు, ఎందుకంటే చూసే దిక్కు లేక, వైద్య సదుపాయాలు లేక. అప్పుడు కుటుంబ వ్యవస్థని తెచ్చుకున్నాం. ఎందుకని మానవుడిలో జ్ఞానం ఉంది. తర్వాత స్త్రీని పురుషుడితో సమానంగా గౌరవించాలనేటువంటి విధానానికి వచ్చాం. కుటుంబ వ్యవస్థ వచ్చినాక ఇది వచ్చిందిలే. ఒకప్పుడు స్త్రీ భోగ వస్తువులాగా వస్తువు అంతే, ఎవడ పడితే వాడుకొని వదిలేసిపోవచ్చు అక్కడ. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ పాయింట్ అసలు మాతృదేవో భవ. అలాగే ఇప్పుడు అది ఎంత ఔన్నత్యానికి స్త్రీని తీసుకెళ్లారంటే, ఎక్కడ స్త్రీలు పూజింపబడుతూ ఉంటారో, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతూ ఉంటారో, ఏ ఇంటిలో స్త్రీలు గౌరవింపబడతారు, పూజింపబడతామంటే తల్లిదండ్రుల చేత, చుట్టుపక్కల వాళ్ళ చేత, గౌరవ మర్యాదలతో అని. అలాగే ఎక్కడ స్త్రీలు అభిమానించబడతారో, ప్రేమించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని చెప్పారు. అంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది అని. స్త్రీకి అంత గొప్పతనం ఇచ్చారు ఇప్పుడు. అది నిజం కూడా. కాకపోతే ఒకప్పుడు ప్రపంచంలో అది లేదు. అలా వచ్చిన వ్యవస్థలోంచి వచ్చాం మనం. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలు ఏర్పరుచుకున్నాం. మరి అసలు సంసార జీవితానికి పనికిరాని పురుషుడు జీవితంలోకి వస్తే ఏం చేయాలి? సంసార జీవితానికి పనికిరాని స్త్రీ జీవితంలోకి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు బోల్డ్ ఉంది, కానీ భార్యాభర్తలు కాపురం చేసుకోలేరు. ఎవరో ఒకళ్ళకి లోపం ఉంది, ఒకళ్ళ కోరిక ఉంది, ఒకళ్ళకి లోపం ఉంది. ఇప్పుడు వాళ్ళు రిచ్ పీపులా, పూర్ పీపులా? ముందు అది చూడండి. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ సంసారం చేసుకున్నారు, మంచోళ్ళు. కానీ వాళ్ళు పుట్టిన పిల్లలు అవయవ లోపాలతో పుట్టారు. సంసారం చేయడానికి పనికి వచ్చే అవయవమే లోపంగా ఉంది. అలా ఒక మగ పిల్లడో ఆడపిల్లో పుట్టింది. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు పూర్ పీపుల్, రిచ్ పీపుల్, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. లేదా ఇంకా అనేక రకాలైన అవకరాలతో పుడతారు, మందబుద్ధితో పుడతారు, అవయవ లోపాలతో పుడతారు, బుద్ధి ఎదగదు, లేదా కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు. ఇలా ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో. ఇప్పుడు ఎవరు పూర్ పీపుల్, ఎవరు రిచ్ పీపుల్? శారీరక ఆరోగ్యం ఉంది, మానసిక ఆరోగ్యం ఉంది, డబ్బు తక్కువ ఉంది. వీళ్ళు పూర్ పీపుల్, రిచ్ పీపుల్. కుటుంబం చక్కగా బతుకుతున్నారు, పిల్లలు వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు హాయిగా ఉన్నారు, వీళ్ళు హాయిగా ఉన్నారు, వీళ్ళు కన్న పిల్లలు హాయిగా ఉన్నారు. హాయిగా అంటే శారీరక మానసిక అనారోగ్యాలు ఏమీ లేవు. కానీ వీళ్ళ దగ్గర అధికమైన డబ్బు లేదు. ఏ రోజుకి ఆ రోజు ఇంత సంపాదించుకొని తిని బతుకుతున్నారు. ఏదో కొంచెం దాచుకుంటారు, పర్వాలేదు, ఒక నెలకే ఒక సంవత్సరానికి వాళ్ళకేం ఇబ్బంది లేదు. అదే మధ్యతరగతి మానవులు అంటాం మనం. మన దగ్గర రెండు జాతులు లేవు. మన సోదరుడు అడిగిన దాంట్లో రెండు గ్రూపులు, పేదవాళ్ళు ధనవంతులు అన్నారు. కాదు, రెండు గ్రూపులు కాదు. పేదవాళ్ళు అన్నప్పుడు అసలు తినటానికే తిండి దొరకని భిక్షగాడి నుంచి మొదలుకొని, పర్వాలా ఈ పూటకే, సాయంత్రానికి ఇబ్బంది అని ఒక స్టేజీ, ఈ రోజుకి పర్వాలేదు రేపటికి ఇబ్బంది అని ఒక స్టేజీ, ఈ 2 రోజులకి పర్వాలేదు 3వ రోజు ఇబ్బంది అని ఒక స్టేజీ, ఈ వారం పర్వాలేదు వచ్చే వారం నుంచి ఇబ్బంది అని ఒక స్టేజీ, ఈ నెలకు పర్వాలేదని, అలా మొత్తం మనుషులందరూ చెప్పలేనన్ని లక్షలాది స్టేజీల్లో ధనవంతులు అపర భగీరథుల వరకు, అపర ధనవంతులు కోటేశ్వరుల వరకు ఉన్నారు. అంటే కాగితాలను తగలేసుకొని వంటలు వండుకున్నా, టీలు కాసుకున్నా తరగనంత ధనం ఉన్నోళ్ళు ఉన్నారు. అందుకని 2 తరగతులు కాదు ఇది. ధనవంతులు అందరూ ఒక తరగతిలోకి రారు. అసలు ధనవంతుల్లో ఊహించటానికి వాళ్ళ సంపద ఎంత ఉందో వాళ్ళకే తెలియనంత ధనవంతులు ఉన్నారు. అలాగే కొంచెం కొంచెం తెలుస్తూ దాచుకున్న ధనవంతులు ఉన్నారు. అందుకని మొత్తం మనుషులందరూ, ప్రతి కుటుంబము ఒక వర్గమే. 10 కుటుంబాలు కలిపి ఒక వర్గం కింద రాదు. ఎందుకంటే అందరికీ అవసరాలు వేరువేరుగా ఉన్నాయి ధనంతో. అందుకని 2 గ్రూపులు, పేద గొప్ప కాదు. ఇక్కడ గ్రూపులు ఉంది, బోల్డ్ గ్రూపులు ఉన్నాయి. విపరీతమైనటువంటి భిక్షక వృత్తి ఒక గ్రూపు, ఎవరో పెడితే కానీ బతకడానికి లేదు, భిక్షాటం చేసుకుంటారు.
అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చి కూలీనాలి చేసుకోగలిగింది ఇంకో గ్రూపు. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వచ్చి చదువులో చదువుకొని చిన్న చిన్న వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోగలిగింది ఇంకో గ్రూపు. అక్కడి నుంచి ఉద్యోగాలలో తక్కువ ఉద్యోగాలు, రోడ్లు ఓడవటం, ఈ తొడవటం, మురుగు కాలువలకి ఇంజిన్లు క్లీన్ చేయటం, ఆళ్ళల్లో పని మనుషులుగా చేయటం అనే స్థాయి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఒక మధ్యతరగతిగా బతకటం ఒక గ్రూపు. ఇలా మీరు లెక్కేసుకుంటూ వెళ్ళి పరిశీలించి చూడండి, ఎన్నో గ్రూపులుగా మనుషులు ఉన్నారు. 2 గ్రూపులు, పేదవాళ్ళు గొప్పవాళ్ళని నోటి మాటతో చెప్పేసుకొని పుస్తకాల్లో రాసేసుకుంటే కుదరదు. సత్యతను పరిశీలించడం అంటే అది ఆధ్యాత్మికత. ఈ విశాలత్వాన్ని, ఈ సత్యాన్ని అణువణువున ఇమిడి ఉన్న చిన్న సత్యం నుంచి మీకు అన్నింటినీ చూపిస్తుంది. చిన్న నలకను కూడా భూతద్దంలో పెట్టి చక్కగా ఇక్కడ నలక ఉంది చూడని చూపిస్తుంది. అంటే అంత విశాల జ్ఞానాన్ని మనలో పెంచేదే ఆధ్యాత్మికత. అలా ఆలోచించాలి. కాబట్టి అసలు పూర్వృత్తి అన్నదానికి నిర్వచనం ఏంటి? ప్రశ్న అడిగిన దృష్టిలో డబ్బే. కానీ డబ్బు ఉంది, సంసార సుఖం లేదు, మానసిక సుఖం లేదు, కుటుంబ సుఖం లేదు, శారీరక సుఖం లేదు. శరీరంలో అవయవ లోపాలతో పిల్లలు ఉన్నారు, మందబుద్ధులుగా పిల్లలు పుట్టారు, లేదా పిల్లలు దుర్వ్యసనాల పాలైపోయారు. ఇప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు కుటుంబంలోనే ఉంటారు. తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అందరూ అన్ని వ్యసనాలు అలవాటు చేసుకుంటున్నారు. అప్పుడు సుఖం ఉండదు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు వచ్చేసినాయి, అనేక రకాలు వచ్చినాయి. సిగరెట్లు, మత్తు మందులు, ఖైనీలు, మాదక ద్రవ్యాలు ఒక రకం ఏంటి, వ్యభిచారాలు ఒక్క రకమా? మనిషి తనను తాను నాశనం చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ధనం ఉంది, ఆ ధనంతో వీళ్ళు నాశనం చేసుకుంటున్నారు. అదే ధనంతో వాళ్ళకి వాళ్ళు హాని చేసుకుంటున్నారు. మా బంధువుల్లోనే ఒక ఆయన, అంటే నాకు బావ వరస అవుతాడు, ఎప్పుడో నేను చెబుతుంది 30 ఏళ్ల క్రితం, తాగి 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 లివర్ చెడిపోయి రక్తాలు కక్కుకొని చచ్చిపోయాడు. ఆయన్ని కొన్ని 100 హాస్పిటల్లో తిప్పారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు. అసలు బతికే ఛాన్సే లేదు. ఎందుకో తెలుసా? చచ్చిపోతామని చెప్పినప్పుడు కూడా ఆయన తాగుడు మానలా. నేను మానలేనని చెప్పాడు చచ్చిపోయినా సరే. పాప ఇంట్లో వాళ్ళు, భార్య పిల్లలు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, డబ్బున్నోళ్ళు అందరూ ఏదో ఒక రకంగా తాగితే సచ్చాళ్ళని వైద్యం చేయిస్తున్నారు హాస్పిటల్లో పడుకోబెట్టి. ఈ ఊరు కాదండి, ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అలా ఎన్ని ఊళ్ళు తిప్పారో, ఎన్ని రాష్ట్రాలు తిప్పారో. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన తాగుడైతే మాండం. ఇంకా రక్తం కక్కుకు చచ్చిపోయాడు అతను. ఆ స్థితికి వెళ్ళాడు, ఎన్ని వైద్యాలు చేసిన. మరి డబ్బు ఉంది. ఎప్పుడు ఆయన పూరా రిచ్చా, ఆయన కుటుంబ సభ్యులందరూ పూరా రిచ్చా. ఎంత మనోవేదనకు గురయ్యారు తెలుసా? ఆయనకి 2 ఆడపిల్లలు, భార్య అలా ఉంది. మొత్తం డబ్బు అంతే తాగుడికే తగలేశాడు. విపరీతమైనటువంటి డబ్బు ఉన్నవాడు. తాగుడు ఒక్కడే కదా ఆయనకు ఉంది. తాగి ప్యాకెట్ ఆడతాడు, క్లబ్బుల్లోనే ఉంటాడు, ఇంటికి రాడు అసలు. ఎప్పుడో ఇంటికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఫుల్గా తాగేసి భార్య పిల్లల్ని చెతకొట్టేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ మధ్యలో అయిన అలవాట్లు. ఇప్పుడు వాళ్ళు పూర్వ రిచ్చా. పూర్వ రిచ్ అనే దానికి మీనింగ్ తెలుసుకోండి. రిచ్ పూర్ అనేది ఏంటి అంటే అన్నీ సమకూరాలి. డబ్బు ఒక్కటి సమకూరితే ఆ డబ్బును అనుభవించడానికి కళ్ళు ఉండాలి, కాళ్ళు ఉండాలి, శరీరం అంతా బాగుండాలి, మనసు అంతా బాగుండాలిగా. వస్తువులు బయట దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖాన్ని పొందడానికి స్త్రీ సహకరించాలి, పురుషుడు సహకరించాలి. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని కదా ఆనందాన్ని పొంది మళ్ళీ పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని పెంచుకోవటం తెలియాలిగా. మళ్ళీ ఆ పుట్టిన పిల్లలు ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి వ్యాధులు బాధలు లేకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండాలి. మళ్ళీ వాళ్ళు వ్యసన పరులు అయ్యి డబ్బు ఉంది కదా అని దుర్వ్యసనాలకు లోనయ్యి వాళ్ళే నాశనం చేసుకుంటుంటే, అలా తమను తామే నాశనం చేసుకుంటున్న కూతుళ్లను కొడుకులను చూసి మనోవేదనలకు గురైపోయి మానసిక బాధలతో ఆత్మహత్యలు చేసుకుందామా అనుకుంటున్న తల్లిదండ్రులు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. దానికి కారణమే డబ్బు. డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆ డబ్బు ఉండటం వల్ల పిల్లలకి అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ దొరికేస్తున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోయారు, మందు తాగేస్తున్నారు, అన్నీ తాగేస్తున్నారు. డబ్బు లేనివాడికి అది కొనుక్కోవాలన్నా దొరకదు. డబ్బు లేనివాడికి చిన్న సినిమానే గొప్పగా ఉంటుంది, కాసేపు అలా బజారు టీ తాగి రావడమే గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటి? నిజమైనటువంటి రిచ్ ఎవరు, నిజమైనటువంటి పేదవాళ్ళు ఎవరు? మాకున్న డబ్బు వల్లనే మా కుటుంబం పాడైపోయింది, మా పిల్లలు పాడైపోయారు, వాళ్ళు దుర్వ్యసనాల పాలైపోయారు, ఇప్పుడు వాళ్ళు జబ్బులు పాలైపోయారు. మళ్ళీ ఆ దుర్వ్యసనాల వలన జబ్బులు వస్తున్నాయి. అయినా వాళ్ళు దుర్వ్యసనాలు మానలేకపోతున్నారు, మాదక ద్రవ్యాలకు లోనైపోతున్నారు,
మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మేము మా పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం, ఈ డబ్బు వల్లనే మా జీవితం నాశనం అయిపోయింది, కానీ ఈ డబ్బును మేము పోతున్నాం అనుకుంటున్న తల్లిదండ్రులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు డబ్బు పిచ్చోగలరు. ఇటు పిల్లలు పాడైపోతున్నారు, ఇటు కుటుంబం పాడైపోతుంది, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ డబ్బు ఎవరికి ఇచ్చి వెళ్తారో తెలియదు. ఎందుకంటే వీళ్ళకంటే ముందే ఆ పిల్లలు పోతారు. మాదక ద్రవ్యాలు తాగి రకరకాల అలవాట్లు చేసుకున్న పిల్లలు తల్లిదండ్రుల ముందే చచ్చిపోతారు. ఎంతోమంది అయ్యింది అలా, ఎంతోమంది అలా రోడ్లో అసలు స్పృహ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అలా పడున్నోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఏంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇప్పుడు వాళ్ళు వ్యభిచారాలు అలవాటు చేసుకుంటున్నారు, రకరకాల అలవాటు చేసుకున్నారు. ఎందుకని? డబ్బు ఉండటం వలన. అప్పుడు వాళ్ళు పూర్వరీత్యా నిరంతర దుఃఖంతోనే ఉంది ఆ కుటుంబం అంతా. వీళ్ళు ఏ రోజు ఏమవుతారో తెలియదు. అందుకని పూర్వరీత్య అంటే మీనింగ్ ఏంటి అది మనకు తెలియాల్సింది. పూర్వరీత్య అంటే మీనింగ్ ఏంటంటే, నా ఆరోగ్యం బాగుంది, శారీరక ఆరోగ్యం, నా మానసిక ఆరోగ్యం బాగుంది, నా భార్య మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుంది, మా ఇద్దరి శరీరాలు చక్కగా ఉన్నాయి, మేము శారీరక కోరికలు చక్కగా అనుభవించి తీర్చుకోగలం, మాకేం ఇబ్బంది లేదు. తద్వారా మాకు పుట్టిన పిల్లల్ని మేము ఎంతో ప్రేమానుబంధాలతో పెంచుకుంటున్నాం. కాస్ట్లీ వస్తువులు కొనలేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టలేకపోవచ్చు, కానీ మాకు ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉంది, లేదా అద్దెంట్లో ఉంటున్నాం, మాకేం ప్రాబ్లం లేదు, అద్దె కట్టుకోగలం, లేదా ఒక చిన్న ఇల్లు మేమే నిర్మించుకున్నాం. మా పిల్లల వరకు మేము తక్కువ రేటో ఎక్కువ రేటో మాకు బట్టలు కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, చెప్పులకు ఇబ్బంది లేదు, వస్తువులకు ఇబ్బంది లేదు, తిండి తినడానికి ఇబ్బంది లేదు. మా స్థాయిలో మేము తింటున్నాం. మాకు వచ్చిందంతా ఇప్పుడు రోజు కూలి పని చేసుకుంటే ఒక 800 700 వస్తే అందులో మేము హాయిగా ఉన్నాం. ఎందుకంటే 700 800లో బోళ్ళు దొరుకుతాయి, హాయిగా బతకొచ్చు. రోజంతా మా జీవితం వెళ్ళిపోద్ది. అందులోంచి ఒక 100 రూపాయలు దాచుకుంటున్నాం, ఒక 200 దాచుకుంటున్నాం. ఆ 200 కూడబెట్టుకొని చక్కగా ఒక రోజుకి మేము ఇంకా ధనవంతులు అవుతాం, మా పిల్లలకి ఇస్తాం, చదివించుకుంటున్నాం. గవర్నమెంట్లు ఫ్రీ స్కూల్స్ పెట్టినాయి, గవర్నమెంట్లు బోళ్ళు సహాయాలు చేస్తున్నాయి, కాబట్టి మాకేం ఇబ్బంది లేదు అన్నప్పుడు అసలు మా ఇంట్లో ఇబ్బంది లేదు. మాకు పుట్టిన పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో వేసాం. అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళు అన్నాలు కూడా పెడుతున్నారు, వాళ్ళే బట్టలు ఇస్తున్నారు, వాళ్ళే పుస్తకాలు ఇస్తున్నారు. బాగా చదువుతున్న వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. అలా మా పిల్లలన్నీ బాగా చదువుకుంటూ స్కాలర్షిప్లు తెచ్చుకొని అలా ముందుకెళ్ళిపోతున్నారు. చక్కగా ఇంటికి రాగానే మా పిల్లలు బాగా చదువుకుంటారు, మేము వాళ్ళని బాగా చూస్తాం, వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తాం. మా భార్యాభర్తలు ఇద్దరు మేము చక్కగా శారీరక కోరికలు తీర్చుకుంటాం. మా పిల్లలు, మా కుటుంబం, మేము మాకున్నంతలో మేము పేదవాళ్ళమని పిలుస్తారు మమ్మల్ని. అందుకే గవర్నమెంట్ మాకు సహాయాలు చేస్తుంది, మాకు గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది, మాకు గవర్నమెంట్ రేషన్ ఇస్తుంది, మాకు గవర్నమెంట్ ఇళ్ళకే కట్టుకోవడానికి స్థలాలు ఇస్తుంది, ఇళ్ల పట్టాలు ఇస్తుంది, కట్టుకోవడానికి లోన్లు ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే అన్ని సౌకర్యాలు మేము పొందుతున్నాం, ఎందుకంటే మేము పేదవాళ్ళం కనుక. కానీ మా శరీరం బాగుంది, మా మనసు బాగుంది, మా కుటుంబం బాగుంది, మేము శరీర సుఖాలు అన్నీ అనుభవిస్తున్నాం. కంటితో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, చెవితో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, శారీరక వ్యాయామం ఉంది, మాకే అనారోగ్యాలు లేవు, మానసిక బాధలు లేవు, చక్కగా మా పిల్లలు చదువుకుంటున్నారు. మా ఇల్లు మా వరకు మేము పేదవాళ్ళమని చుట్టూ ఉన్న వాళ్ళందరూ పిలుస్తున్నా, మేము పాత బట్టలు కట్టుకున్నట్టు కనపడుతున్నా, మా ఇల్లు ఏదో వెలిసిపోయినట్టు పెద్ద పెద్ద తలతల్లాడకుండా కనపడుతున్నా, మేమైతే స్వర్గంలోనే ఉన్నాం. మాకే ఇబ్బంది లేదు, కష్టం లేదు, బాధ లేదు, అనారోగ్యం లేదు. మా దగ్గర లేనిది ఒకటే, డబ్బు ఎక్కువ లేదు. అందరిలాగా ఇంద్రభవనాలు కట్టుకోలేదు, మా పిల్లలకు పెద్ద పెద్ద వాహనాలు కొనేవలేదు, మేము పెద్ద పెద్ద కారుల్లో తిరగట్లేదు. కానీ మా వరకు అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఎక్కెళ్ళడానికి ఆటోలు ఉన్నాయి, మాకు ఆటోలో కూర్చొని వెళ్ళగలిగిన శారీరక బలం ఉంది, మానసిక బలం ఉంది. మేము చేసే కూలి పనులు మా శరీరం దృఢపడిపోయింది. మంచి దిట్టమైన శరీరం, మంచి బలం ఉన్న శరీరం అవటం వలన మేము స్త్రీ పురుష శారీరక కోరికలు కూడా బలంగా తీర్చుకుంటాం. నా భార్య నన్ను విపరీతంగా సుఖపడుతుంది, నేను నా భార్యను విపరీతంగా సుఖపెడతాను, ఎందుకంటే మాకు శారీరక బలం ఉంది. తద్వారా మాకు మానసికమైనటువంటి విపరీత ఆనందం కలుగుద్ది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రేమికుల్లో బతుకుతాం, స్నేహితుల్లో బతుకుతాం. మేము భార్యాభర్తలమే కాదు, స్నేహితులం, ప్రేమికులం. అలా మాకు పుట్టిన పిల్లల్ని ఎంతో ప్రేమగా ప్రేమించుకుంటాం. అలా స్కూల్లో దింపొస్తాం, స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంటాం. వాళ్ళ కోసం అయ్యో తయారు చేస్తాం, ఏ పండో ఫలము తీసుకొస్తాం, ఏ పొట్లాల్లో పండించి వస్తాం, కొనుక్కొస్తాం. చాలా అద్భుతంగా బతుకుతాం. మా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే వారానికో 15 రోజులకు ఒకసారి అలా సినిమాకి వెళ్తాం, కుటుంబ సమేతంగా వెళ్తాం, ఎంతో హాయిగా ఉన్నాం.
మాకు సంబంధించిన ప్రార్థనాలయానికి వెళ్తాం, చక్కగా రోజు ఆ దేవుణ్ణి మా ఇంట్లో అర్చించుకుంటాం, ఆ దేవతను మా ఇంట్లో అర్చించుకుంటాం, వారంకి ఒకసారో 10 రోజులకు ఒకసారో కుదిరినప్పుడు ఆ ప్రార్థనాలయానికి వెళ్తాం. అక్కడ మా చేతిలో ఉన్నదాన్ని బట్టి రూపాయో 2 ఒక ఫలమో ఏదో ఒకటి ఒక పండు అక్కడ ఇచ్చి వస్తాం. దక్షిణ కూడా వేస్తాం దేవుడికి మా తాహతలో. మేమంత హాయిగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు పూరారు ఇచ్చా, వీళ్ళకి అసలు ప్రాబ్లం లేదు జీవితంలో. ఎవరితో గొడవలు లేవు, ఎవరు పూరు ఎవరు రిచ్. మీరు దేన్ని ఎలా తీసుకుంటారు? అందుకే ఒక మనిషికి అంటే రిచ్ అంటే ధనం, ఐశ్వర్యము, ధనవంతుడు. ఒక మనిషి హాయిగా ఉన్నాడంటే డబ్బుతో కాదు, ధనము అనే దాంతో కాదు ధనవంతుడు. అన్నీ కలవాలి. శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, కుటుంబిక ఆరోగ్యం ఉండాలి, సామాజిక ఆరోగ్యం ఉండాలి. అన్నీ కలిస్తే మనిషి ఐశ్వర్యవంతుడు. అక్కడ మొత్తం సుఖాలు కలవాలి. నీ దగ్గర డబ్బు ఒకటే ఉండి మిగిలిన కలవలేదు అనుకో, ఎలా అసలు కుదరదుగా. కాబట్టి మీ ఆలోచనని కరెక్ట్గా చూసుకోండి. మీరు ఎలా ఆలోచించాలో ముందు తెలుసుకోండి. కాబట్టి నిజమైన ధనవంతుడు ఎవరో అక్కడే మహాత్ములు కొంతమంది పూర్వీకులు చెబుతూ ఉంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. నిజమైనటువంటి సంపద ఏంటంటే ఆరోగ్యము అని చెప్పారు. అదే చెబుతున్నాను నేను. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, కుటుంబిక ఆరోగ్యము. కుటుంబం అంతా ఆరోగ్యవంతంగా ఉండాలి. అంటే శారీరక మానసిక అన్ని పరిస్థితులు. సామాజిక ఆరోగ్యం, సమాజంలో కూడా మనతో అందరూ మంచిగా ఉండాలి. ఆరోగ్యం అంటే శారీరక అనారోగ్యాలని కాదు, సమాజంతో కూడా మనం అందరితో మంచిగా ఉంటాం, విరోధాలు ఏమి లేవు. అది సామాజిక ఆరోగ్యం. అంటే సామాజికమైనటువంటి స్వేచ్ఛ, హాయిగా ఉన్నది, సామాజిక శాంతి, శారీరక శాంతి, మానసిక శాంతి, కుటుంబక శాంతి, సామాజిక శాంతి. ఇవన్నీ ఉన్నాయి నాకు. నా దగ్గర కోటాను డబ్బు లేదు. నేను గవర్నమెంట్ ఇచ్చే సాయాలు కూడా తీసుకుంటాను. నన్ను పేదవాడు అని పిలుస్తారు, అందుకే గవర్నమెంట్ నాకు సహాయాలు ఇస్తుంది. కానీ నాకు లోటు ఏం లేదు. నా ఇంట్లో నేను స్వర్గసీమలో ఉన్నాను. నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శారీరక బలం ఉంది కాబట్టి ఇద్దరం చక్కగా శారీరక కోరికలు అనుభవిస్తున్నాము. ఈ పదాన్ని అనేక సార్లు తిప్పి చెబుతున్నాను అనుకోబాకండి. తెలియాలి మీకు అసలు సుఖం అంటే ఏంటో. సుఖం అంటే ఏంటో తెలియకపోతే మీకు దాని అర్థం కూడా తెలియదు. మాకు ఏ లోటు లేదు. మేము ఒక మందిరానికి వెళ్తే మా స్థాయిలోకి దక్షిణేస్తాం ప్రార్థనాలయంలో. మా బంధువులే పెళ్ళికో పేరంటానికో పిలిస్తే మా స్థాయిలో చిన్న గిఫ్ట్ ఇస్తాం. అది మా స్థాయి అంతే. కానీ మమ్మల్ని పేదవాళ్ళనే పిలుస్తారు. మాకు రేషన్ కార్డులు ఉన్నాయి. గవర్నమెంట్ మాకు అన్ని సహాయాలు చేస్తుంది. మా పిల్లల్ని గవర్నమెంట్ చదివిస్తుంది. ఎందుకంటే మేము పేదవాళ్ళం కనుక. ఏ రెక్కల పేదవాళ్ళు, ఆర్థిక స్థితినే పేదవాళ్ళుగా లెక్కేస్తుంది గవర్నమెంట్ కూడా. ఓకే, అది లెక్కేయాలి, మామూలుగా పరిస్థితులే. కానీ మనం ఆధ్యాత్మికతలో ఎలా చూడాలి? నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏంటి? నిజమైనటువంటి శుభము అంటే ఏంటి? జీవితం శుభంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏంటది అంటే నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను నాది నా వాళ్ళు అనేది ఎప్పుడు హాయిగా సంతోషంగా ఉండాలి. కాదు నేను బాగోలేదు, నాకేదో లోపం ఉంది, లేదా నా వాళ్ళకి ఏదో లోపం ఉంది, నా ఇంట్లో ఏదో బాధలు ఉన్నాయి, శారీరక బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, నిరంతరం గొడవలు గోళ్ళు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి. గొడవలు గోళ్ళు కొట్టుకు చస్తారు భార్య భర్తలు పిల్లలు అందరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎన్నరో వ్యసనపరులు. కానీ వీళ్ళకి కోట్ల డబ్బు ఉంది. అప్పుడు వీళ్ళు రిచ్చేనా? వీళ్ళు ఐశ్వర్యవంతులేనా? ఎలా చూడాలి మీరు? అదే ఆధ్యాత్మికత నేర్పుతుంది. ఇది తెలియక చాలామంది డబ్బును వదలరు పాపం. కుటుంబం నాశనం అయిపోతున్నా, ఏమైపోతున్నా డబ్బును వదలరు. ఆ పిచ్చి పట్టుకు అలా పోతానే ఉన్నారు. అసలు ఆ డబ్బు అధికమవటం వల్లనే కుటుంబం నాశనం అయిపోయింది. పిల్లలు పాడైపోయారు. భార్య ఒక దోవ, భర్త ఒక దోవ, ఎవరిది వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి అలవాట్లు వాళ్ళే. ఎందుకని? అలవాట్లు చేసుకున్నా ఇబ్బంది లేనంత డబ్బు సంపాదన ఉంది, డబ్బు ఉంది, అక్కడ డబ్బు వచ్చేస్తుంది. అలానే అందరూ చెడ్డోళ్ళు ఎందుకుంటారు? మంచోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళల్లో మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ చెడ్డోళ్ళు కూడా ఆ డబ్బున్న వాళ్ళలోనే వెళ్ళాలి. అలానే పేదరికంలోనూ చెడ్డోళ్ళు ఉన్నారు. కాదు, అసలు ఐశ్వర్యం అంటే ఏంటి, రిచ్ అంటే ఏంటి, పూర్ అంటే ఏంటి, ఇలా ఆలోచించుకోవాలి. ఆలోచన విధానం ఇలా ఉండాలి. ఇక్కడి నుంచి ఇంకా మన సోదరుడు అడిగిన ప్రశ్నలో ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇతరులకు సహాయం చేయొచ్చా చేయకూడదా? అంటే డబ్బు ఉన్నవాళ్ళు లేదా ఆ సౌకర్యాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయొచ్చా చేయకూడదా?
అసలు ఎప్పుడు అందరికీ సహాయం చేయమనేగా చెబుతుంది. వాళ్ళ గొడవ నీకెందుకు? నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే సహాయం చేయి అంతే. అదేదైనా ఓకే, డబ్బైనా ఓకే, సేవ అయినా ఓకే, ఏదైనా ఓకే, వస్తువు అయినా ఓకే, డబ్బు అయినా ఓకే, ఏ రూపంలోనైనా సహాయం అయితే ఇప్పుడు చేయాలి. మరి సహాయం ఎందుకు? ఎవరి కర్మల ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, మనం ఎందుకు సహాయం చేయటం అంటావా? అంటే సహాయం చేయటం అనేటువంటి సత్కర్మ నీకు చేసే అవకాశం అక్కడే వచ్చింది. లేకపోతే నువ్వు మంచి కర్మలు చేయవుగా. అసలు నువ్వు మంచి పనులు చేయటం కోసం చేస్తున్నావు, వాళ్ళని ఉద్ధరించడం కోసం కాదు. నువ్వు మంచి పనులు చేయాలంటే, నువ్వు సహాయం చేయాలంటే, సహాయాన్ని స్వీకరించే స్థితిలో మనుషులు లేకపోతే నువ్వు సత్కర్మలు ఎక్కడ చేస్తావు? సత్కర్మలు చేయాలంటే దీనులు హీనులు ఉండాలిగా. వాళ్ళు ఎందుకు దీనులయ్యారు హీనులయ్యారుని పక్కన పెట్టే, వాళ్ళు ఎందుకు అనారోగ్యాలు పాలయ్యారు పక్కన పెట్టే, వాళ్ళు ఎందుకు కష్టాలు పాలయ్యారు పక్కన పెట్టే. నువ్వు సహాయం చేయాలంటే సహాయం అవసరం ఉన్నవాళ్ళు ఉండాలా అక్కర్లేదా? అక్కడ ఆధ్యాత్మికత ఏమవుతుందంటే, ఏం చెబుతుందంటే, నీలో సద్గుణాలు పెంచుకోవడానికి సహాయం చేయి. ఎదుటివాడికి మేలు చేసేస్తున్నాను, ఎదుటివాడిని నేను ఉద్ధరించేస్తున్నాను అనే భావన కాదు. నీలో చెడు గుణాలు పోయి సద్గుణాలు మంచి గుణాలు పెరగాలంటే నీలో సహాయతత్వం ఉండాలి, ఇతరులను ప్రేమించే తత్వం ఉండాలి, ఇతరులకు మేలు చేసే తత్వం ఉండాలి. ఇవన్నీ దైవీ లక్షణాలు, సద్గుణాలు, దయా జాలి కరుణ ఇటువంటి సద్భావాలు ఉండాలి, ప్రేమభావాలు ఉండాలి. ఇవన్నీ దైవీ లక్షణాలు అని కొన్ని లక్షణాలు చెప్పారు. మంచంతా దైవీ లక్షణాలు. అవి నీకోసం. అవి సహాయాలు చేయమని చెప్పింది మనిషి కోసం. అందుకని మనుషులందరూ సహాయం చేయాలి, తప్పకుండా చేయాలి. నువ్వు చేయగలిగిన సహాయం నీ స్థాయిలో ప్రతి మనిషి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తూనే ఉండాలి. స్థాయి భేదాలు ఏం లేవు ఇక్కడ. నీకంటే తక్కువ, నీకంటే ఎక్కువ. ఇప్పుడు ఒక ధనవంతుడికి కారు యాక్సిడెంట్ అయి స్పృహదైపు పడిపోయాడు, బాగా కోటేశ్వరుడు. నువ్వు పేదవాడు రోడ్డు మీద వెళ్తున్నావు, చూసావు. ఇప్పుడు ఆ ధనవంతుడిని గబగబా తీసుకెళ్ళి నువ్వు చేయగలిగిన సహాయం చేసి హాస్పిటల్లో జాయిన్ చేయి, అది సహాయమే. సహాయాలు అనేక రీతుల్లో ఉంటాయి, పూర్వరీత్య ఉండదు. అలానే ధనవంతులు అందరూ కూడా తప్పకుండా లేని వాళ్ళకి ఆర్థికపరమైన సహాయాలు తప్పకుండా చేయాలి. అది ఎవరి స్థాయి వాళ్ళది. మళ్ళీ ఇక్కడ ఒక సామాన్య కూలి అడుక్కునే అతనికి ₹1 ఇవ్వచ్చు. ఈ సామాన్య కూలికి వాళ్ళకంటే పైనుండి ఈయన ఏ యజమాని దగ్గర కూలి పని చేస్తున్నాడో ఆ యజమాని ఈ కూలి పని చేసి ఆయనకి బట్టలు ఇవ్వచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, తన ఇంట్లో అధికంగా ఉన్నది ఇవ్వచ్చు, లేదా కొంచెం డబ్బు సాయం చేయొచ్చు వాళ్ళకి అవసరమైతే. అలా ఒకళ్ళపైన ఒకళ్ళు వ్యవస్థ ఉంది ఇక్కడ. ఆ పైన ఉన్న వాళ్ళు తమ కింద ఉన్న వాళ్ళకి, తమకు సహకరిస్తున్న వాళ్ళకి, తమ చుట్టూ ఉన్న వాళ్ళకి తప్పకుండా సహాయాలు చెయ్యాలి. చెయ్యమనే ఆధ్యాత్మికత ఎప్పుడూ చెబుతున్నది. ఇదే నేర్పుద్ది ఆధ్యాత్మికత. ఎందుకు చేయాలంటే నీలో మంచి పెంచుకోవడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. నువ్వు కొంచెం సహాయం చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరో లేనోళ్ళు లేకుండా పోరు. ఎప్పటికీ వ్యవస్థలో ఈ పేదరికము ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది. అది నువ్వు ధనపరంగా అనుకున్నావు కాదు. పేదరికము, రిచ్నెస్ అనే కొలత దైవీ లెక్కలో, సృష్టి లెక్కలో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక సమస్తము కలిసి ఉన్నప్పుడు అది సంపద. ఆ సంపద దేనికి? సుఖములను అనుభవించడానికి కదా. మరి సుఖములన్నీ అనుభవించాలంటే నీ శరీరం బాగుండాలి, నీ మనసు బాగుండాలి, నీ శరీర అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి, నీ మానసిక స్థితులు కరెక్ట్గా పనిచేయాలి. ఆ పని చేస్తున్న వాటికి అవసరమైన వస్తువులు అందాలి, అన్నీ బాగుండాలి కదా నీకు. అది కదా నిజమైన ఐశ్వర్యము, నిజమైన సంపద. నువ్వు ఆ భోగములను అనుభవించగలిగినప్పుడు కదా. అందుకే కదా ధనాన్ని సంపాదిస్తుంది. కాబట్టి నిజమైనటువంటి పూర్ ఎవరు, నిజమైన రిచ్ ఎవరు తెలుసుకోండి. ఖచ్చితంగా నిజమైనటువంటి రిచ్ పీపుల్ అందరూ నిజమైన పూర్ పీపుల్కి సహాయం చేయాలి. అంటే కోటేశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కళ్ళు లేవు కానీ కోటాను కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర ఒక ఆయన నౌకరుగా చేరాడు. దేనికి? ఆయనకి సహాయం చేయటానికే. లేదా ఆయన రోడ్డు దాటించడానికి ఏ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఆ కోటేశ్వరుడిని రోడ్డు దాటిచ్చాడు. అతను కూలివాడు లేదా ఒక భిక్షకుడు, అతని కళ్ళు ఉన్నాయి. కాబట్టి అలా సహాయం అనేది పూర్వరీత్య ఏంటి? ఇప్పుడు కళ్ళు లేని కోటేశ్వరుడికి కళ్ళు ఉన్నటువంటి భిక్షకుడే రిచ్ అయ్యాడు. కళ్ళు లేని కోటేశ్వరుడు పూరయ్యాడు. ఎందుకని? సహాయం పొందే స్థితిలో ఎవరున్నారు అక్కడ? ఎవరికి సహాయాలా? ఆరోగ్య సహాయాలా, అనారోగ్య సహాయాలా, సేవా సహాయాలా? ఇవన్నీ ఆలోచించాలి. అది ఆధ్యాత్మికత.
దాన్ని బట్టి పూర్వ రిచ్చి లెక్కేయాలి. అందుకని ఎప్పుడూ సృష్టిలో ఈ అసమానత అలా సాగుతూనే ఉంటుంది. సృష్టి ధర్మమే విభిన్నత, సృష్టి ధర్మమే అసమానత. ఎందుకని అంటే ధర్మం అంటే సృష్టి పెట్టిందని కాదు, అందరి గుణగణాలు ఒకలా ఉండవు. అది కూడా చర్చించుకోవాలి మనం, అది కూడా మాట్లాడుకోవాలి మనం, అది కూడా తెలుసుకోవాలి మనం. అలా అని అందరి గుణాలు ఒకలా ఉండవు అంటే ఒక గుణాన్ని సద్గుణంగా, మంచి గుణంగా, మంచి అలవాటుగా మార్చుకునేటువంటి స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛలో గుణాలు, స్వభావాలు మనం మార్చుకుంటున్నాం. మనకేదో సృష్టి చేసిన న్యాయం కాదు ఇది. మన గుణాలను, మన స్వభావాన్ని, మన ప్రవర్తనని, మన మంచితనాన్ని మనం ఎలా ఉంచుకోవచ్చు, చెడ్డగా ఉంచుకోవచ్చా, మంచిగా ఉంచుకోవచ్చా అనేటువంటి స్వేచ్ఛ మనకున్నది. సృష్టి ప్రకారం, సృష్టి మానవ జాతిని తయారు చేసినటువంటి సృష్టి ధర్మం ప్రకారం అందరి శరీర పనితీరులు ఒకటే, అందరికీ శరీర అవయవాలు ఒకటే, అందరికీ శరీర అవయవాల పనితీరులు కూడా ఒకటే. అందరూ పుట్టడం, పెరగటం, చావటం ఇవన్నీ మానవ జీవితానికి ఒకటే. అందరికీ ఆహారమే కావాలి, అందరికీ పంచేంద్రియాల పనితీరు కూడా ఒకటే. అయితే అందరం ఎవరికి తగ్గ సృష్టి వాళ్ళు చేసుకుంటున్నాం, ఎవరికి తగ్గ విధంగా వాళ్ళ అయిష్టాలు ఏర్పరచుకుంటున్నాం, ఎవరికి తగ్గ విధంగా గుణాలు, స్వభావాలు ఏర్పరచుకుంటున్నాం. సృష్టి మనుషుల్లో రూపురేఖల భేదాలు పెట్టింది కదండి. పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, ఎరుపు అలా అనొచ్చు. సృష్టి అలా మనుషుల్లో రూపురేఖల తేడా ఎందుకు పెట్టింది అంటే మనం సౌకర్యవంతంగా, ఇంకా సుఖంగా, ఇంకా ఆనందంగా బ్రతకటానికి. అసలు బ్రతకడం అనేది సౌకర్యంగా ఉండటానికి సృష్టి కేవలము రూపురేఖల్లో తేడాలు పెట్టింది అంతే. ఎందుకని అలా ఎందుకు పెట్టిందంటే అందరూ మగవాళ్ళు ఒకేలా ఉంటే, అందరూ ఆడవాళ్ళు ఒకేలా ఉంటే, వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉంటే అసలు ఎవరు ఎవరితో కాపురాలు చేయాలి, ఎవరు పిల్లలు ఎవరు, ఎవరు భర్త ఎవరు, ఎవరు భార్య ఎవరు, ఎవరు తల్లిదండ్రులు ఎవరు ఎలా తెలుస్తుంది? అందుకు తెలుసుకొని వేరువేరుగా మనం చక్కగా వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఫలానా వాళ్ళని గుర్తించుకొని బ్రతకటానికి, జీవిస్తున్నాము అని ఎవరికి వాళ్ళకి ఆనందంగా అనిపించటానికి రూపురేఖలు మార్చింది తప్ప శరీర ధర్మాలు మార్చలా, శరీర పనితీరు మార్చలా, శారీరక అవయవాలు మార్చలా, అవయవాల పొందికలో ఉన్న సుఖాలు మార్చలా. మొత్తం అన్నీ ఒకటే. అలాగే పుట్టుకొకటే, జీవించే విధానం ఒకటే, మరణం ఒకటే. అందరూ తీసుకునేది ఆహారమే, నీకు నచ్చింది తీసుకుంటున్నావు అంతే. కాబట్టి సృష్టిపరంగా మానవ జాతి ధర్మానికి సృష్టి చేసినటువంటి భంగపాటు ఏం లేదు. ఎటువంటి ఎక్కువ తక్కువలు సృష్టి అసలు పెట్టలే. మన సోదరుడు ప్రశ్నలు అడిగాడు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు 2 గ్రూపులుగా సృష్టి చేసిందని. అసలు అలా సృష్టి చేయలే. అసలు గ్రూపులు లేదు. పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు అనేది మీరు డబ్బును బట్టి లెక్కేస్తే చాలా పొరపాటు. అందరికీ సుఖం ఒకటే. కళ్ళు అందరికీ చూస్తాయి, చెవులు అందరికీ వింటాయి, ముక్కు అందరికీ వాసన చూస్తుంది, నాలుక అందరికీ రుచి తెలుసుకుంటుంది, చర్మం అందరికీ స్పర్శ తెలుసుకుంటుంది. అందరికీ శారీరక సుఖం ఒకటే. అందరూ స్త్రీ పురుషులు కలిస్తేనే పిల్లలు పుడతారు. అందరూ పుట్టుకొకటే, అందరూ ఎదుగుదల ఒకటే, అందరూ మరణం ఒకటే. అయితే మరణ సమయం మారిపోతూ ఉంటుంది. అది జీవన విధానాలను బట్టి, కర్మఫలాలను బట్టి అది ఉంది అంతే. కానీ మరణం తప్పదు. అంటే సృష్టిపరంగా మనిషికి జరిగినటువంటి అన్యాయము, ద్రోహం, ఒకరిని ఎక్కువ చేయటం, ఒకరిని తక్కువ చేయటం, సుఖభోగాల్లో వ్యత్యాసం చేయటం అలా సృష్టి ఏం చేయలే. మరి ఎందుకండి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ధనపరంగా, పోనీ మనం అనుకుంటున్నాం కదా అంటే అక్కడ కూడా మనం గమనించాలి. సృష్టి అందరికీ, ఊరికి మీకు ఉదాహరణకు అర్థమవటానికి చెబుతున్నా, సృష్టి అందరికీ ఒక 100 రూపాయలు ఇచ్చి పంపింది అనుకోండి. ఊరికి 100 రూపాయలు ఇవ్వలేదు, అందరికీ ఇచ్చిన శరీరం అదే, భూమి మీద ఉన్న వనరులు ఇవి. అందరికీ వాటిని ప్రయత్నించుకుని సాధించుకునే శక్తి ఉంది. ఎవరిని బట్టి వాడు సాధించుకుంటున్నాడు అంతే. సృష్టి అందరికీ ఒక 100 రూపాయలు ఇచ్చి పంపింది అనుకుందాం. అది శక్తి అనుకోండి, శరీరం అనుకోండి, తెలివి అనుకోండి, ప్రజ్ఞ అనుకోండి, అందరికీ 100 ఇచ్చి పంపింది. భూమి మీదకి వచ్చారు. ఈ 100 రూపాయలని కొందరు మొదటి రోజే 90 రూపాయలు ఖర్చు పెట్టేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎన్ని కొనుక్కు తినేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 10 మిగిలింది. కొందరు మొదటి రోజు 10 రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళ దగ్గర మరుసటి రోజుకు 90 మిగిలింది. ఇప్పుడు వాళ్ళు ధనవంతులు అయ్యారు, వీళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వసతులు, వనరులు, శారీరక విధానాలను వాళ్ళు పాటించుకుంటూ అనేక రకాల గుణాలు, స్వభావాలు ఏర్పరచుకుంటూ
వాళ్ళు అనుభవించేటువంటి విషయాల పరంపరలో, వాళ్ళు సంపాదించుకునే విషయంలో, వాళ్ళు ఖర్చు పెట్టుకునే విషయంలో, అలాగే శరీరాన్ని ఉపయోగించే విషయంలో, తెలివిని ఉపయోగించే విషయంలో, బుద్ధిని ఉపయోగించే విషయంలో, ప్రయత్నాలలో, ఆ ప్రయత్నాలలో కొందరు ధనవంతులయ్యారు, కొందరు పేదవాళ్ళు అయ్యారు. అది కూడా డబ్బు పరంగా ధనవంతుడు పేదవాడు అనడానికి వీలు లేదు. ఇక్కడ శరీరపరంగా, శరీరమే నీ సంపద. శరీరానికి ఉపయోగించుకోవడానికి అవసరమైన సంపదను మనం బయట సంపాదించుకుంటున్నాం, కానీ శరీరమే సంపద. శరీరమే సంపద అనేటువంటిది ఆదిమ మానవుడి నుంచి ఉంది. డబ్బు ఈ మధ్యకాలంలో పెట్టుకున్నాం. మానవ వ్యవస్థ డెవలప్ అవుతూ, నాగరికత పెరుగుతూ, వ్యాపార సంబంధాలు వచ్చినప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఒకప్పుడు వస్తువులు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత డబ్బు వచ్చింది. డబ్బును తయారు చేసుకొని, డబ్బు పెట్టుకొని, ఏ వస్తువైనా ఈ డబ్బుతో విలువ కట్టి కొనుక్కోవచ్చు అని మనం చేసుకున్న ఏర్పాటే తప్ప డబ్బుకు అసలు విలువ లేదు అక్కడ. అలాగే శరీరం అనుభవించేటువంటి స్థితిలో లేకపోతే డబ్బున్న ఉపయోగం లేదు. కాబట్టి నిజమైన సంపద నీ శరీరం, నిజమైనటువంటి రిచ్నెస్ నీ శరీరం, నిజమైనటువంటి రిచ్నెస్ నీ శరీరంలో ఉన్న నీ గుణాలు, నీ స్వభావం, నీ సద్గుణాలు, నీ మంచితనం, నీ త్యాగం, నువ్వు నలుగురితో కలిసిమెలిసి ఉండటం, గొడవలు లేకుండా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, హాయిగా ఉండటం, శాంతిగా ఉండటం, సంతృప్తిగా ఉండటం, నువ్వెప్పుడూ ఆనందంగా హాయిగా ఉండేలా నీ మనసును నువ్వు తయారు చేసుకోవటం. ప్రపంచం మొత్తం నేను చెప్పినట్టు వింటే, ప్రపంచంలో సంపదలన్నీ నాకు వచ్చేస్తే, ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంటే, మనుషులందరూ నాకు అనుకూలంగా ఉంటే నేను సంతృప్తిగా ఉంటాను అనుకునేది భ్రమ, పిచ్చి, కళ. నీ కళ్ళు నీ శరీరంలో ఉన్నాయి, నీ చెవులు నీ శరీరంలో ఉన్నాయి, మొత్తం నీ అవయవాలు నీ శరీరంలో ఉన్నాయి, నీ సంతృప్తి నీ శరీరంలో ఉంది, భావం నీది, ఆలోచన నీది. నువ్వు అనుకుంటేనే నిన్ను నువ్వు సద్గుణాలలో నిలుపుకోగలవు. నువ్వు అనుకునే నిన్ను చెడులోకి తీసుకెళ్తున్నావు, అసంతృప్తికి లోనవుతున్నావు, అత్యాశకు లోనవుతున్నావు, దురాశకు లోనవుతున్నావు. ఇవన్నీ నీకు నువ్వు వేసుకుంటున్న శిక్షలు. చెడ్డవాళ్ళందరూ ఇక్కడ పేదవాళ్ళు ఎవరంటే చెడ్డవాళ్ళందరూ పేదవాళ్ళు. ఇక్కడ ధనికులు ఎవరు అంటే మంచి వాళ్ళందరూ ధనికులు. అత్యున్నత ధనికులు ఎవరు, అందరిలోకి అసలు అత్యంతమైనటువంటి ధనికులు ఎవరో అంటే సంతృప్తి ఉన్నవాళ్ళు, తృప్తి ఉన్నవాళ్ళు అత్యంత ధనికులు. తృప్తి లేనివాడు ఎప్పటికీ పేదవాడే. చెడ్డవాళ్ళు అసలు ఎలాగో పేదవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు చేసిన చెడు పనుల ద్వారానే, కర్మ సిద్ధాంతం. ఇందులో ధనికులు ఎవరంటే మంచి వాళ్ళందరూ ధనికులు, ఎందుకంటే మంచి పనులు చేయడం వలన వాళ్ళకి మంచి వస్తుంది, వాళ్ళ జీవితంలో అన్ని రకాల మంచులు వస్తాయి కాబట్టి మంచిగా ఉంటారు. ఇందులో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి ధనికుడు ఎవరో, నిజమైనటువంటి రిచ్ ఫెలోస్ ఎవరో అంటే తృప్తి ఉన్నవాళ్ళు. ఎక్కడికక్కడ నాకున్న దాంతో నేను తృప్తిగా బతుకుతున్నాను, సంతృప్తిగా ఉన్నాను, ప్రతిరోజు నేను హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నాకు తృప్తి ఉంది, నాకున్న వసతులు వనరులు చాలు, నా కుటుంబం చాలు, నా వాళ్ళు చాలు, చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటాను, నాకున్నటువంటి శారీరక బలం, మనోబలం, తెలివితేటలు, ప్రజ్ఞాబలం, జ్ఞాన బలం, ఆర్థిక బలం, అంగబలం, కుటుంబ బలం, సమాజ బలం, ఇలా నాకున్నవేమన్నవో అవి చాలు నాకు, వాటితో నేను హాయిగా ఉన్నాను. సృష్టి ధర్మాలన్నింటినీ గమనించాను, పాటిస్తున్నాను. నేను ఎప్పుడు అధర్మం చేయను, అసలు చెడు చేయను. ఏ రోజుకి ఆ రోజు ప్రతి విషయంలోనూ తృప్తిగా ఉంటాను. ప్రతి విషయంలో భోంచేసిన ప్రతిసారి భగవంతుడు కృతజ్ఞత చెబుతాను. నిద్రలేసిన ప్రతిసారి ఇంకొక కొత్త రోజు నా జీవితంలోకి వచ్చిందని సృష్టికి కృతజ్ఞత చెబుతాను. మీరు భగవంతుడు అనండి, సృష్టి అనండి, విశ్వశక్తి అనండి, ఆత్మశక్తి అనండి, ఏదైనా నేను అనుభవించే ప్రతి దానికి, ప్రతి సెకండ్కి, నేను పీల్చుకొని వదిలే ప్రతి ఊపిరికి నేను కృతజ్ఞత చెబుతాను. అసలు నన్ను ఇక్కడ ఇలా ఉంచినందుకు కృతజ్ఞత చెబుతాను, నా చుట్టూ ఇన్ని సమకూర్చినందుకు కృతజ్ఞత చెబుతాను, నాకు ఇన్ని సుఖభోగాలను అనుభవించే ఇంద్రియాలు ఇచ్చి ఆ ఇంద్రియాలు పనిచేసేలా పెట్టి ఆటికి మళ్ళీ సుఖం తెలిసేలా పెట్టి అవన్నీ నేను అనుభవించడానికి బయట మనుషులను పెట్టి, వస్తువులను పెట్టి నాకు అన్నీ సమకూర్చినటువంటి సృష్టికి, ఆ విశ్వశక్తికి, ఆ దేవుడికి ఎప్పుడు నిరంతరం తృప్తితో కృతజ్ఞత చెబుతూనే ఉంటాను. తృప్తి చెందుతాను, కృతజ్ఞత చెబుతాను, తృప్తి చెందుతాను, కృతజ్ఞత చెబుతాను. నేను 100 ఏళ్ళు ఇక్కడ బతకడానికి నన్ను ఒంటరివాడిని చేయకుండా, ఎక్కడో ఇసిరేయకుండా, నాకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెట్టి, స్త్రీ పురుషుల ఆకర్షణ పెట్టి, నేను కుటుంబం ఏర్పరచుకునేలా పెట్టి, నాకు తల్లిదండ్రులను పెట్టి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని పెట్టి, బంధుమిత్రులను పెట్టి, స్నేహితులను పెట్టి, నా సొంత పిల్లలను పెట్టి, నేను నాది నా వాళ్ళని నేను ఇక్కడ
నా తృప్తితో, నా ధర్మంతో నాకు కావలసిన వాటిని నేను సంపాదించుకొని పోగు చేసుకొని దాచుకునేటువంటి సౌకర్యము, జీవిత పర్యంతము నాతో నా మనుషులు, నా కుటుంబం అని నేను చెప్పుకోవడానికి మనుషులు ఉండేలా బ్రతకటానికి సౌకర్యవంతంగా నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారు, నా సంపదలు ఉన్నాయి, నాకు, నేను, నాది, నా వాళ్ళని ఈ ప్రపంచంలో నేను హాయిగా బతకడానికి నాకు ఇన్ని సమకూర్చినటువంటి ఈ సృష్టికి నేను ఎప్పుడూ కృతజ్ఞత చెబుతాను. వీడు నిజమైన ధనవంతుడు, వీళ్ళు నిజమైనటువంటి రిచ్ ఫెలోస్. ఎప్పటికప్పుడు తృప్తి చెందుతూ కృతజ్ఞత చెబుతారు. కృతజ్ఞత చెప్పాలంటే తృప్తి రావాలి. కృతజ్ఞత చెప్పడం అంటే ఎవరికి చెబుతావు? నేను హాయిగా ఉన్నాను, బాగున్నాను అనుకోవటమే కృతజ్ఞత చెప్పడం. అదే విశ్వశక్తికి, అదే సృష్టి శక్తికి, అదే దైవానికి. నీకు ఎదురుగా కనపడేవాళ్ళు ఎవరు లేరు. ఈ కృతజ్ఞత లేనివాళ్ళు, కృతజ్ఞత చెప్పని వాళ్ళు ఎవరంటే నిత్య దురాశపరులు. ఎన్నున్నా వాళ్ళకి సరిపోదు. ఆశ ఎప్పటికీ పోదు, అత్యాశ ఎప్పటికీ పోదు, దురాశ ఎప్పటికీ పోదు, కోరిక ఎప్పటికీ పోదు. ఎన్నున్నా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి అసలు కృతజ్ఞత చెప్పడానికి సమయం ఉండదు. ఎందుకంటే సరిపోవట్లేదుగా, తృప్తి లేదుగా. మాకు ఎన్నున్నా ఇంకా కావాలిగా. అందుకని వాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనుల ద్వారా చెడు కర్మలు తెచ్చుకుంటారు. అలా వాళ్ళు మొత్తంగా జీవనపరంగా పూర్ ఫెలోస్. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మిగిలినన్ని బాధలుగా ఉంటాయి. కుటుంబ సుఖం ఉండకపోవచ్చు, సామాజిక సుఖం ఉండకపోవచ్చు, లేదా శారీరక సుఖం ఉండకపోవచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, మానసిక అశాంతి ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు, డిప్రెషన్లు ఉండొచ్చు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళని సర్వనాశనం చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా పేదవారు. చెడ్డవారందరూ పేదవారు, మంచివారందరూ ధనవంతులు. అత్యంత ధనవంతుడు అపర కుబేరుడు ఎవరో? తృప్తి ఉన్నవాడు, ఎప్పటికప్పుడు తృప్తి ఉన్నవాడు. వాడు అపర కుబేరుడు, స్త్రీలైనా పురుషులైనా. ఇలా ఆలోచించాలి అనేది నా పర్సనల్ ఉద్దేశం. దీన్ని బట్టి ఒకసారి మళ్ళీ మీరు మీ ప్రశ్నను పరిశీలించుకోండి, విషయాన్ని అర్థం చేసుకోండి. ఇలా ఈ శీర్షికని ఎంతైనా చెప్పుకోవచ్చు, అనంతంగా అలా చెప్పుకుంటానే ఉండొచ్చు, గంటలు గంటలు. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ పలానా విషయంలో నాకు అర్థం కాలేదని తప్పకుండా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. లేదు, ఈ ఆలోచన ధోరణిలో ఒకసారి ఆలోచించి చూడండి, మీకు అర్థమయ్యి అంతా కరెక్ట్గా అనిపిస్తే మీ జీవితంలో ఇక పూరు రిచ్ అనేది ఏంటో మీరే తీసుకొని మీరు కూడా ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా బతకండి. తృప్తిని మించిన ఐశ్వర్యము లేదు. ఎంతున్నా తృప్తి లేనివాడు బెకారే. ఎంతున్నా తృప్తి లేదు, నాకు ఇంకా కావాలనేవాడు ఏంటి? బెగరే. సృష్టిలో నిరంతరం అడుక్కుంటూ తిరుగుతున్నాడు. సరిపోలేదు నాకు, సరిపోలేదు నాకు, సరిపోలేదు నాకు అని ఎలా ప్రయత్నించుకుంటే వస్తుందా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో చెడు కూడా చేస్తారు కొంతమంది. మంచిగా ప్రయత్నించే వాళ్ళందరూ ధనవంతులు, ఎందుకంటే తిరిగి ఫలితాలు మంచిగా వస్తాయి కనుక. ఇలా మంచిగా ప్రయత్నిస్తూ ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి సకల సుఖములు అనుభవించేవాడు. అంటే శారీరక సుఖం ఉంది, మానసిక సుఖం ఉంది, కుటుంబిక సుఖం ఉంది, సామాజిక సుఖం ఉంది, ఆర్థిక సుఖం ఉంది, అన్ని రకాల సుఖాలు ఉన్నాయి, తృప్తి ఉంది, హాయి ఉంది. వాళ్ళు నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు, వాళ్ళు రిచ్. ఆలోచించి చూడండి, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, విశ్లేషించుకుందాం. ఈ విధానం నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు అసలు ఇది వినకండి. ఒకవేళ విని మీ అహంకారం ఒప్పుకోకపోతే నన్ను క్షమించి వదిలేయండి, నేను అతి సామాన్యుడిని, నేనేదో మంచి నేర్చుకుందాం, నేను మంచి మార్గంలో నడుద్దాం, నన్ను నేను తృప్తిగా ఉంచుకుందాం అనే భావనలో ఇదొక సత్కాలక్షేపంగా ఈ శీర్షికలు పెట్టుకున్నాను. ఒక సజ్జన సాంగత్యంగా కాసేపు మంచి మాటలు వింటూ, నావి నేను చెప్పే మంచి మాటలు నేనే వింటాను, అలా సత్కాలక్షేపంగా పెట్టుకున్నాను. ఇదొక ఆధ్యాత్మిక సాధనగా పెట్టుకున్నాను. రోజు కాసేపు ఒక గంటో అరగంటో ఇలా నలుగురు వినేవాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఇది నాకు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, మంచిగా బతకటానికి, పదే పదే మంచిని నేను గుర్తు చేసుకోవటానికి నాకు ఉపయోగపడుతుంది. అందుకు చెప్పుకుంటున్నాను. కాబట్టి నాది నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.